వన్ కూడా మేము విన్నప్పుడు అది కంప్లీట్ గా డిఫరెంట్ స్టోరీ అండ్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అన్నట్టుంది. సో దానికి రిలేటెడ్ ఉంటుందా ఈ సెకండ్ పార్ట్ కూడా, ఆడియన్స్ ఏమన్నా చేంజెస్? ఫాదర్ లాంటి హస్బెండ్ కావాలనుకుంటాడు, పైగా మారుతాడు. ఆఫ్టర్ 3 years అనేది వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో కొంతమంది నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, అది స్టోరీ 1. స్టోరీ 2 అనేది డిఫరెంట్ ఉంటుంది. ఆ స్టోరీస్ అన్ని డిఫరెన్స్ ఉంటుంది. సొసైటీకి ఏం మెసేజ్ ఇచ్చామనేది పార్ట్ 2 లో ఉంటుంది. ఆ స్టోరీలో 10 years లవ్ గ్రేటా లేకపోతే 1 year? 1 year లవ్ అండర్స్టాండింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. పార్ట్ 2 లో మీరు ఇంపర్ఫెక్టా ఆర్ పర్ఫెక్టా? హౌ పీపుల్ ఆర్ బిహేవింగ్ రిలేటబుల్ టు సిచ్యువేషన్స్ అనేది మెయిన్ స్టోరీ పార్ట్. మీరే చూసి చెప్పాలి ఖచ్చితంగా 28th ని. అందులో నేను పర్ఫెక్ట్ ఉన్నానా ఇంపర్ఫెక్ట్ ఉన్నానా? పోస్టర్ కి మ్యూజిక్ ఒకటి 1 minute విన్నాము. సో దాంట్లో ఒక ఎమోషన్ లా అనిపిస్తుంది. మీకేంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఒక్కొక్క క్యారెక్టర్స్ కి లేదంటే ఒక్కొక్క సీన్ కి ఒక్కొక్క వేరే వేరే ఎమోషన్ ఉంటుంది. ఆయన బాగా ఇవ్వగలిగారు కాబట్టి నేను బాగా చేయగలిగాను చెప్తాను. ఈ మూవీలో పర్టికులర్ గా మీరు ఏం మెసేజ్ ఇవ్వాలి అని? ఈ అబ్బాయి ఆమెకి స్టాండ్ తీసుకుంటాడు, 10 years అమ్మాయికి 1 year అమ్మాయికి స్టాండ్ తీసుకుంటాడు అనేది లాస్ట్ కి ఆయన చెప్పే డైలాగ్ అది కరెక్ట్ అయిపోయింది. ఈజ్ కరెక్ట్, యాక్చువల్లీ ఇలా ఉండాలి హస్బెండ్ అంటే. అప్పుడు శాంతి గారిని మనం మూవీస్ లో చూస్తే ఆవిడ అన్ని స్ట్రాంగ్ క్యారెక్టర్స్ కదా, చూడగానే ఆమె చూస్తే భయం వేస్తుంది అట్లా అనిపిస్తుంది కదా. సో సెట్స్ లో అలా నో అండి, అసలు సమస్య లేదు. బేసికలీ సో కూల్ అండ్ సో డెడికేటెడ్. మీరు షార్ట్ ఫిలిమ్స్ చాలా ఒక 50 above చేశారు అనేసి విన్నాం. వై నాట్ ఫీలింగ్? లైన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో మూవీ కూడా అంటే స్టోరీ బట్టి యాక్చువల్లీ జాబ్ చేసుకుంటున్నాను. ఓకే, ఏ జోనర్ పర్టికులర్ గా ఇష్టము? జోనరే అంటే నాకు హ్యాండిల్ చేయగలను. ప్రతిసారి మమ్మల్ని తీసుకుంటారు అడగండి. లిటరల్లీ నాకు టాలెంట్ ఉందండి, నమ్మండి, నిజంగా నాకు నమ్మండి. మీకు ఇష్టమైన డైరెక్టర్? ఓకే, అంటే ఇప్పుడు కామెడీ ఉంటుందా దీంట్లో? లైక్ ఇంపర్ఫెక్ట్ జర్నీ అయితే కంప్లీట్లీ ఎమోషన్ అండి. అండ్ మీకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్? తమన్ గారు, డిఎస్పి. అంటే నేను వినడం అందరినీ వింటాను, అందరికి నచ్చ. సో మీ ప్రకారంగా లవ్ మ్యారేజ్ గ్రేటా లేక అరేంజ్ మ్యారేజ్ బెస్ట్? ఏ మ్యారేజ్ అయినా అండర్స్టాండింగ్ ఇస్ గ్రేట్ అండి. బేసికల్లీ యాక్సెప్టెన్స్ ఎంత బాగుంటే రిలేషన్ అంత బాగుంటుంది. సో అయితే ఇంపర్ఫెక్ట్ నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ పార్ట్ 2 ఎంత వరకు కనెక్ట్ అవ్వబోతుంది, ఎలా ఉండబోతుంది, ఆడియన్స్ కి ఏం చెప్తారు మీ మాటల్లో? May 28th రిలీజ్ అవబోతుంది. We are coming with a very very natural relatable story. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సినీఫ్లెక్స్. నేను మీ అంకిత. ఈ రోజు నాతో పాటు షార్ట్ ఫిలిం టీమ్ అయితే ఉన్నారు. ఇంపర్ఫెక్ట్ పార్ట్ 2 తో మన ముందుకు రాబోతున్నారు ఈ మంత్ 28న. మరి అసలు ఈ షార్ట్ ఫిలిం ఎలా ఉండబోతుంది, స్టోరీ ఏంటి, ఫస్ట్ స్టోరీకి సెకండ్ స్టోరీకి ఏంటి డిఫరెన్స్, అసలు ఎమోషన్ ఎంతలా ఉంది అనేసి మరిన్ని విషయాలు ఏమాత్రం లేట్ చేయకుండా టీమ్ తో డిస్కస్ చేసేద్దాము. అండ్ డైరెక్టర్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఎందుకు అంత డల్ గా చెప్తున్నారు? బాగున్నామండి, చాలా చాలా బాగున్నారా? ఓకే ఓకే. సో అయితే ఈ షార్ట్ ఫిలిం డైరెక్టర్ అండ్ హీరో అండ్ మ్యూజిక్ డైరెక్టర్ నాతో ఉన్నారు. అసలు మరి ఈ స్టోరీ గురించి డైరెక్టర్, ఫస్ట్ డైరెక్టర్ గారినే అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. సో అసలు ఈ స్టోరీ ఏంటి అంటే, నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ అని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాము. మరి ఈ స్టోరీలో ఇంపర్ఫెక్ట్ ఏంటి, నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ ఏంటి? ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే లాట్ ఆఫ్ డైవర్సెస్ ఇలా అవుతున్నాయి. సో ఇదేంటంటే ఒక ఇద్దరు ఇంపర్ఫెక్ట్ పర్సన్స్ ఉంటారు. సో వాళ్ళ మధ్య జరిగే స్టోరీ అయితే. సో ఒక మంచి లవ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటుందంటే, లవ్ అంటే పెళ్లికి ముందు ఒకలా ఉంటుంది, పెళ్లి తర్వాత రెస్పాన్సిబిలిటీస్ రాగానే ఇంకోలా ఉంటుంది, తర్వాత మధ్యలో థర్డ్ పర్సన్స్ ఎంటర్ అవుతారు. సో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి. సో ఇలా లాట్ ఆఫ్ డైవర్స్ అవుతున్నాయి. సో ఈ స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది మీరు 28th చూడాల్సి వస్తుంది. సో ఇది ఒక మెసేజ్ టు ఇప్పుడున్న సొసైటీకి. సో చాలా ఇలాగే జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 95-90% ఆఫ్ ద కేసెస్ ఇలాగే ఉన్నాయి. సో దానికి ఒక సొల్యూషన్ ఇంపర్ఫెక్ట్ 2. సో ఈ సీక్వెన్స్ అనేది ఉంటుంది. సో ఇదే యాక్చువల్ 28th మీరు చూడాల్సి వస్తుంది ఎలా ఉంటుంది అనేది. సో పార్ట్ 1 అనేది ఒక యూజ్ సక్సెస్ అయింది. సో అందుకే ఇంపర్ఫెక్ట్ 2 అనేది తీయాల్సి వచ్చింది. ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసే మీరు తీయాల్సి వచ్చింది. ఓకే. సో అదే. అండ్ పార్ట్ 1 కూడా మేము విన్నప్పుడు అది కంప్లీట్ గా డిఫరెంట్ స్టోరీ అండ్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అన్నట్టుంది. సో దానికి రిలేటెడ్ ఉంటుందా ఈ సెకండ్ పార్ట్ కూడా, ఆడియన్స్ ఏమన్నా చేంజెస్? లేదండి, ఇప్పుడు సిచ్యువేషన్స్ ఎలా అంటే ఇంపర్ఫెక్ట్ అనేది సేమ్ ఒకేలా ఉంటారు పర్సన్స్, మెంటాలిటీస్ మారుతూ ఉంటాయి. సో ఈ స్టోరీ 1 ఏంటంటే అదొక మెంటాలిటీ ఉంటుంది. సో లాస్ట్ కి హీరో అనేది అమ్మాయిని యాక్సెప్ట్ చేస్తాడు తను తప్పు చేసినా కూడా. సో ఒక ఫాదర్ లాంటి హస్బెండ్ కావాలనుకుంటాడు. సో అలాంటి అబ్బాయిగా మారుతాడు. ఆఫ్టర్ 3 years అనేది వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో కొంతమంది నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, అది స్టోరీ 1 అది.
Okay. స్టోరీ 2 అనేది డిఫరెంట్ ఉంటుంది, ఆ స్టోరీస్ అన్ని డిఫరెన్స్ ఉంటుంది. లాస్ట్ కి ఏమి ఇచ్చాం మేము సొల్యూషన్, ఎలా ఉండబోతుంది అనేది, సొసైటీకి ఏం మెసేజ్ ఇచ్చాం అనేది పార్ట్ 2 లో ఉంటుంది. సో ఆ స్టోరీ వేరే, ఈ స్టోరీ వేరే. హీరోస్ ఏమే ఉన్నాడు కానీ హీరోయిన్ అనేది మార్చాం అనమాట మనం. ఓకే, అంటే ఈ స్టోరీకి హీరో కృష్ణని ఎందుకు తీసుకోవాలనిపించింది? సో యాక్చువల్లీ తను మూవీస్ లో చేశాడు, చాలా బాగా యాక్టింగ్ చేశాడు తను. ఇంకేంటంటే తనలో ఇమోషన్ పార్ట్ అనేది చాలా బాగుంటుంది. అంటే అంటే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసుకుంటే సెకండ్ లో ఆల్మోస్ట్ మేము ఒక 7-8 షార్ట్ ఫిల్మ్స్ తీసాము. ఓకే, దాంట్లో చూస్తే మీరు ఇమోషనల్ పార్ట్ అనేది చాలా బాగా వెళ్తుంది. ఇంతకుముందు అంటే సెకండ్ లో ఒక షార్ట్ ఫిల్మ్ తీసాను నేను. దాంట్లో ఒక పర్టికులర్ షార్ట్ అనేది ఉంటుంది, 1 minute షార్ట్. సో ఆల్మోస్ట్ అది మనకి 1 year దాకా వెళ్ళింది ఆ షార్ట్. అది లాస్ట్ క్లైమాక్స్ షార్ట్ అది. సో అదేంటంటే అమ్మాయి డైవర్స్ ఇచ్చిన తర్వాత వెళ్ళిపోతుంది. సో మళ్ళీ ఈయన సక్సెస్, సెకండ్ మ్యారేజ్ చేసుకుని సక్సెస్ అయిన టైంలో మళ్ళీ వస్తుంది ఆ అమ్మాయి. సో అప్పుడు ఆ అమ్మాయి 10 years లవ్, ఇది 1 year లవ్. ఇక్కడ సెకండ్ అమ్మాయి. సో 10 years లవ్ ఇంపార్టెంట్, 1 year అమ్మాయి ఇంపార్టెంట్ అనేది అప్పుడు ఆ డైలాగ్స్ ఉంటాయి. ఆ డైలాగ్ చెప్పిన విధానం చూస్తే బాగా ఆల్మోస్ట్ కమెంట్స్ ఫ్లడ్ అయిపోయాయి అనమాట. ఆల్మోస్ట్ 50,000 సబ్స్క్రైబర్స్ వచ్చింది ఆ షార్ట్ కి. సో అంత వైరల్ అయిపోయాడు ఆ టైంలో. సో అప్పటి నుండి అనుకున్నా ఈ మనోడే దీనికి పర్ఫెక్ట్. సో ఎప్పుడైతే ఇన్పర్ఫెక్ట్ తీసామో అది కూడా వైరల్ ఆల్మోస్ట్, అది కూడా. అందుకే ఇన్పర్ఫెక్ట్ 2 అనేది. మరి అక్కడ ఆ స్టోరీలో 10 years లవ్ గ్రేటా లేకపోతే 1 year? 1 year లవ్. అండర్స్టాండింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం 10 years నుండి ఒక అబ్బాయితో ట్రావెల్ చేసాము, అండర్స్టాండ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు 1 year ఇంకోతో ట్రావెల్ చేసాము, అండర్స్టాండ్ చేస్తాం. మన తగ్గట్టు, మనం ఎవరి తగ్గట్టు ఉంటారు, వాళ్ళతో సర్వైవ్ అవ్వాలి. కానీ 10 years లవ్ అనేది ఇంపార్టెంట్ కాదు. సో మనతో అండర్స్టాండింగ్, ఐగోస్ లేకుండా మనతో మూవ్ ఆన్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. ఆ షార్ట్ తో మంచి నేమ్ వచ్చింది. సెకండ్ లవ్ అనేది ఇంపార్టెంట్ అని అప్పుడు డిసైడ్ అవుతాడు. అది బాగా వెళ్ళింది ఆ షార్ట్ ఫిల్మ్. తమిళ్లో, కన్నడలో కూడా బాగా వెళ్ళింది యాక్చువల్లీ. సో మీరు చెప్పండి కృష్ణ, ఎలా అనిపించింది స్టోరీ? అంటే పార్ట్ 1 కి మీరే, పార్ట్ 2 కి కూడా మీరే కదా? యా, నా పేరు కృష్ణ అండి. నేను ఇంపర్ఫెక్ట్ 2 లో మెయిన్ లీడ్ గా చేశాను. అండ్ నాకు సురేష్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ అజయ్ గారికి అరౌండ్ ఒక 2.5 years నుంచి పరిచయం ఉండే. ఈవెన్ నేను చేసిన నా ఫస్ట్ ఫిల్మ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టైంలో షూటింగ్ స్టార్ట్ అయిన ఇమీడియట్ నెక్స్ట్ డే ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ సురేష్ గారు అనమాట. నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను, విల్ యూ డూ విత్ మీ అని అడిగారు. నేను ఆ టైంలో మా ఇద్దరికి లైక్ అంటే మా ఇద్దరికి స్టార్ట్ అయిన ఏదైతే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అప్పటి నుంచి టిల్ నౌ వీఆర్ డూయింగ్ ప్రాజెక్ట్స్ అనమాట. Like I'm very glad to be a part of that production house. Around inni projects మేము చేయడానికి హెల్ప్ అయింది. అండ్ సమ్వేర్ మా కనెక్షన్ బాగా వర్కౌట్ అయిందని అనుకుంటున్నాను ప్రతిసారి. అండ్ ప్రతిసారి అంటే లైక్ మేము కలిసి మేజర్ గా వర్క్ చేయడానికి ఏంటంటే సమ్వేర్ ఏదైతే రిలేటబుల్ స్టోరీస్ ఏదైతే చూస్ చేస్తున్నారో ఐ వాజ్ వెరీ, అంటే నాకు చాలా బాగా నచ్చుతున్నాయి అనమాట. ఏదైతే స్టోరీస్ రాస్తారో డైలాగ్ పోర్షన్ కానీ, సిచ్యువేషన్స్ కానీ, సీన్స్ కానీ సమ్వేర్ సొసైటీకి చాలా కనెక్టబుల్ గా ఉంటాయి. అండ్ ఆడియన్స్ కూడా చాలా ఫాస్ట్ గా అడాప్ట్ అవుతూ ఉంటారు వాటికి, బాగా చాలా ఫాస్ట్ గా రిసీవ్ చేసుకుంటున్నారు కూడా. లైక్ ఎగ్జాక్ట్ గా వాట్ సిచ్యువేషన్స్ ఆర్ దేర్ ఇన్ సొసైటీ యాజ్ ఇట్ ఈస్ గా అదే ఫాలో అప్ చేసుకుంటూ లైక్ వెరీ రిలేటబుల్ గా, సొసైటీకి వెరీ రిలేటబుల్ గా సీన్స్ రాయడం వల్ల లైక్ అవి చాలా రీచ్ వెళ్తున్నాయి కూడా. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ పార్ట్ 1 కి పార్ట్ 2 కి ఏంటంటే సేమ్ పార్ట్ 1 లో లైక్ వీ గివెన్ అవర్ బెస్ట్ అనమాట. మేము అనుకున్న యాజ్ డేస్ గా మేము ఏదైతే అనుకున్నామో మేము దాన్ని డెలివర్ చేయగలిగాం. సో ఆడియన్స్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సో ఆ మోటివ్ తో మేము పార్ట్ 2 చేయాలి అంటే సేమ్ టైటిల్ యూజ్ చేసుకుని పార్ట్ 2 చేస్తే బేసికల్లీ ఈ టైప్ ఆఫ్ కంటెంట్ చాలా ఫాస్ట్ గా రీచ్ అవుతాయని అనిపించింది. అండ్ మళ్ళీ మేము డిస్కస్ చేసుకున్న వెంటనే మంచి అంటే రైటర్ శివకాకు గారు లైక్ హీ గివెన్ ద బెస్ట్ అనమాట. డైలాగ్ పోర్షన్స్ అదంతా బాగా ఇచ్చారు. దెన్ వి స్టార్టెడ్ షూటింగ్ అండ్ వి కంప్లీటెడ్ ఇట్. లైక్ అదేనండి మా ఫస్ట్ మోటివ్ ఏంటంటే మాకున్న కమ్యూనికేషన్. అయితే పార్ట్ 2 లో మీరు ఇంపర్ఫెక్టా ఆర్ పర్ఫెక్టా? ఇంపర్ఫెక్టా పర్ఫెక్టా అనేది ఇట్స్ జస్ట్ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్ అండి. బేసికలీ లైఫ్ లో మనం ఎన్నో సిచ్యువేషన్స్, ఎన్నో పాసిబిలిటీస్ చూస్తూ ఉంటాం కదా. రైట్ ద మూమెంట్ ఆ సిచ్యువేషన్ కి నేను ఎలా బిహేవ్ చేస్తున్నాను, లైక్ అంటే ప్రతి సిచ్యువేషన్స్ కి వేరే ఒక సిచ్యువేషన్ ఖచ్చితంగా రిలేట్ అయి ఉంటది. అది మనుషుల ద్వారా కానీ లేదంటే వేరే వేరే సిచ్యువేషన్స్ ద్వారా కానీ. సో లైక్ హౌ పీపుల్ ఆర్ బిహేవింగ్ రిలేటబుల్ టు సిచ్యువేషన్స్ అనేది మెయిన్ స్టోరీ పార్ట్ అంతే. అది
మీరే చూసి చెప్పాలి ఖచ్చితంగా 28th ని. అందులో నేను పర్ఫెక్ట్ ఉన్నానా ఇంపర్ఫెక్ట్ ఉన్నానా? ఖచ్చితంగా చూస్తా, ఎందుకంటే పార్ట్ 1 కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది కాబట్టి సో Yeah. పార్ట్ 2 చూడాల్సిందే. అవును. సో పోస్టర్ కి మ్యూజిక్ ఒకటి లైక్ 1 minute విన్నాము. సో దాంట్లో ఒక ఎమోషన్ లా అనిపిస్తుంది. మీకేంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నాకు బేసిక్ గా నేను సురేష్ గారి నుంచి ఐ థింక్ 6-7 ప్రాజెక్ట్స్ అప్పుడు 6-7 ప్రాజెక్ట్స్ ఓకే చేసి ఉంటాము. నాకు ప్రతిసారి ఆయన ఐడియాలజీ ఇష్టం. ఓకే ఇప్పుడు ఫర్గెట్ స్క్రీన్ ప్లే అదంతా నాకు సెకండరీ, కానీ ఫస్ట్ అసలు ఆయన మోటివ్ ఏంటి, వాట్ హీ వాంటెడ్ టు షో త్రూ హిస్ క్యారెక్టర్స్ ఆర్ హిస్ యాక్టర్స్, నాకు ఆ కాన్సెప్ట్ బాగా నచ్చేది. అండ్ అందరు ఒకలాగా చేస్తే ఐ ఫీల్ హిస్ మేకింగ్ హిస్ డైరెక్షన్ ఇస్ డిఫరెంట్. సో నాకు ఫస్ట్ చూడగానే విత్ ఇన్ 10-15 minutes అది కాల్స్ ఉంటుంది, బ్రో బాగా వచ్చింది, వెరీ హ్యాపీ, చేసేద్దాం అంటాను. సో అండ్ మీన్వైల్ వెన్ వర్కింగ్ ఆన్ ద ప్రాసెస్ ఒక్కొక్క క్యారెక్టర్స్ కి లేదంటే ఒక్కొక్క సీన్ కి ఒక్కొక్క వెరీ వెరీ ఎమోషన్ ఉంటుంది. సో ఆయన బాగా ఇవ్వగలిగారు కాబట్టి నేను బాగా చేయగలిగాను అని చెప్తాను. ఓకే సో దిస్ ఈస్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. అంటే ఈ పార్ట్ 2 లో ఏమైనా సాంగ్స్ ఉన్నాయా, ఆడియన్స్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్స్? బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఓకే కానీ అంటే మీరు చూస్తుంటే ప్యారలల్ గా సినిమా మూవీ ఎలా ట్రావెల్ అవుతుందో మ్యూజిక్ కూడా అలాగే వెళ్తూ Okay. ఉంటది. ఎక్కడైతే హై సీన్స్ ఉంటాయో అంటే ఈక్వల్ టు స్టోరీ. ఈక్వల్ టు స్టోరీ. ఓకే. సో డైరెక్టర్ గారు, ఇప్పుడు ఈ మూవీలో పర్టికులర్ గా మీరు ఏం మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు? ఏం మెసేజ్ లేదంటే ఇప్పుడు నేను ఒకటే అంటాను, లవ్ అనేది బిఫోర్ ఒక లవ్ ఉంటుంది, ఎంత లవ్ చేసుకోవాలి ఎవరు చేసుకోవాలి అనుకుంటాం. మ్యారేజ్ అయినాక ఆ లవ్ అనేది డిఫరెంట్ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి, పిల్లలు వస్తారు, సో లవ్ అనేది మారిపోతుంది. సో అప్పుడు తర్వాత ఏమైతుంది, సో ఒక థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వడం, ఏదో సంథింగ్ సిచ్యువేషన్స్ అవుతూ ఉంటాయి. సో ఆ లవ్ అనేది మారుతుంటుంది. స్టార్టింగ్ ఒక ప్రామిస్ చేస్తాం, తర్వాత ఒకలా ఉంటుంది, సిచ్యువేషన్ లా ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూస్తారు యాక్టర్స్ కానీ వీళ్ళు కానీ, బిఫోర్ మ్యారేజ్ అనేది ఒకలా ఉంటాడు, మ్యారేజ్ అయినాక మన నెక్స్ట్ డే న్యూస్ వచ్చేస్తూ ఉంటది అది ఇది అని. సో అట్లా అదే సిచ్యువేషన్. అంటే ఇప్పుడు చెప్పలేము, ఇప్పుడు ఒకళ్ళ సిచ్యువేషన్ ఒకళ్ళు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంపర్ఫెక్ట్ 2 లో చూసినా కూడా మీరు హీరోయిన్ ఒకలా ఉంటుంది, తను జాబ్ చేస్తుంది, హీరో కూడా జాబ్ చేస్తుంటాడు. సో సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఆమె చెప్పే పాయింట్లు కూడా కరెక్టే ఉంటుంది, హీరో చెప్పే పాయింట్లు కూడా కరెక్టే ఉంటుంది. అంటే So, imperfect పోస్టర్ అనేది- లాంచ్ లో ఒక డైలాగ్ వస్తుంది కదా, ఇట్స్ నాట్ అబౌట్ లవ్, ఇట్స్ అబౌట్ రెస్పెక్ట్ అని. ఇప్పుడు ఏదైనా బతకడానికి అయితే మనీ కావాలి కదా, అవును. ఒట్టిగా అయితే లవ్ తో బతకలేము. సో అదే అంటే వాళ్ళు చెప్పే పాయింట్లు కరెక్టే ఉంటాయి, హీరో చెప్పే పాయింట్ కరెక్ట్ ఉంటది, అమ్మాయి చెప్పే పాయింట్ కరెక్టే ఉంటది. సో ఎవరు మిస్టేక్ చేస్తున్నారు అనేది ఆ వీడియోలో మీకు తర్వాత తెలుస్తుంది. అంటే అక్కడ ఇద్దరు జాబ్ చేసేవారు పార్ట్ 1 లో, ఇక్కడ వచ్చేసరికి ఇద్దరు చేస్తారు, బట్ దీని సిచ్యువేషన్ వేరే, హీరో Okay. హీరోయిన్ సిచ్యువేషన్ వేరే. సో ఇప్పుడు ఎట్లా అంటే ఇద్దరు జాబ్ చేస్తే ఒకరు హై జాబ్ ఒకరు లో జాబ్ కానీ అట్లా ఉంటుంది. సో అక్కడ డిఫరెన్స్. సో మ్యారేజ్ కి బిఫోర్ ఒకలా ఉంటారు, మ్యారేజ్ బిఫోర్ అంటే జాబ్ ఏమి ఉండదు, సో బయట తిరగడం మూవీస్ అది ఇది అని ఒకలా ఉంటారు. మ్యారేజ్ తర్వాత అలా ప్రాసెస్ వెళ్తున్నప్పుడు ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంటే ఎలా మైండ్ సెట్ మారుతూ ఉంటుంది, లవ్ తగ్గుతూ ఉంటది. సో ఆ ప్రాసెస్ లో ఎలా ఉంటారు, ఎలా మూవ్ అవుతారు, వీళ్ళిద్దరి మధ్యన ఎలాంటి డిఫరెన్సెస్, సో ఏంది అనేది ఇది పర్ఫెక్ట్. లాస్ట్ కి ఏమైతుంది అనేది వేరే సస్పెన్స్. అదే ఫస్ట్ పార్ట్ ఇది డిఫరెంట్ వన్, ఫస్ట్ పార్ట్ వేరే, ఇది వేరే కంప్లీట్ కంప్లీట్. అలా నేను ఏంటంటే ఒక రియల్ టైమ్ ఇన్సిడెంట్ తీసుకుంటాను అంతే తప్ప మనం ఫిక్షనల్ క్యారెక్టర్స్ కాదు. సో అందుకని జనాలు కూడా ఎందుకు యాక్సెప్ట్ చేస్తారంటే ఇప్పుడు రియల్ టైం ఎలా నడుస్తుంది, ఇప్పుడు డైలాగ్స్ కూడా ఎందుకు కనెక్ట్ అవుతున్నారంటే రియల్ టైం అది ఇప్పుడు నడుస్తున్న సిచ్యువేషన్ తీసుకుంటాను. ఏదైనా వీడియోస్ చూసుకున్నా కూడా సెకండ్ లో కూడా ఎవరు కానీ మనకి జాబ్ లేనప్పుడు కూడా వాల్యూ ఇవ్వడు, మంచి ఒక హై వాల్యూ ఇచ్చినప్పుడు రెస్పెక్ట్ ఇస్తారు. అదే టైంలో ఫస్ట్ అమ్మాయి వచ్చి డైవర్స్ అయిన అమ్మాయి వచ్చి మన ఈయనకి జాబ్ ఉన్న టైంలో వస్తుంది, వస్తుంది. బట్ ఏమి లేని టైంలో సపోర్ట్ చేసేది సెకండ్ అమ్మాయి. సో ఈ అబ్బాయి ఆమెకి స్టాండ్ తీసుకుంటాడు, 10 years అమ్మాయికి 1 year అమ్మాయికి స్టాండ్ తీసుకుంటాడు అనేది లాస్ట్ కి ఆయన చెప్పే డైలాగ్, అది కరెక్ట్ అయిపోయారు జనాలు. సో హీస్ కరెక్ట్, యాక్చువల్లీ ఇలా ఉండాలి హస్బెండ్ అంటే అప్పుడు. అందుకే నేను రియల్ టైమ్ ఇన్సిడెంట్ తీసుకుంటాను. సో అందుకే చాలా మంది కనెక్ట్ అయ్యారు. సో అందుకే నేను ఇంపర్ఫెక్ట్ అనేది కూడా తీసాను, అది ఒక డిఫరెంట్. ఆల్మోస్ట్ చాలా మంది నాకు అంటే తెలుగులో మిక్స్డ్ టాక్ వచ్చినా కానీ కన్నడ తమిళ్లో ఆల్మోస్ట్ పాజిటివ్ టాక్స్ వచ్చాయి ఆ వీడియోకి. ఎందుకంటే క్లైమాక్స్ ఏంటంటే హీరో ఫస్ట్ పార్ట్ లో ఏంటంటే హీరో యాక్సెప్ట్ చేస్తాడు అమ్మాయి, షీ విల్ డూ ఏ మిస్టేక్, హీరో యాక్సెప్ట్ చేస్తాడు.
అంటే ఒక ఫాదర్ లాగా ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు ఏంటంటే ఇప్పుడు మనం తప్పు చేస్తే వాళ్ళు ఏమో మనల్ని ఎప్పుడు పెట్టుకునే ఉంటారు, మనం ఎన్ని తప్పులు చేసినా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు తిట్టినా కూడా. అదే ఇప్పుడు ఒకరికి ఇచ్చి మ్యారేజ్ చేస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారు మనం ఒక పేరెంట్స్ లాగా అనుకుంటారు. అవును. సో మనం కూడా ఒక వైఫ్ ని ఒక ఏ తప్పు చేసినా కూడా యాక్సెప్ట్ చేయాలి. అంటే ఆ ఫస్ట్ పార్ట్ ని ఎలా యాక్సెప్ట్ చేయాలి, బికాస్ ఇఫ్ షీఈస్ డూయింగ్ ఏ మిస్టేక్ అది కూడా మనం కూడా ఒక రెస్పాన్సిబిలిటీ. సో మనం ఎన్ని తను కాపాడుకోవాలి, అలాగే ఉండాలి లవ్ అనేది. సో అది ఫస్ట్ పార్ట్ ఉండే, బట్ యాక్సెప్ట్ చేశారు అనే పాయింట్ కొంచెం జనాలు అటు ఇటు నెగిటివ్ ఉన్నా కూడా ఆల్మోస్ట్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది, కొంచెం నెగిటివ్ అక్కడ. సో ఈ సెకండ్ పార్ట్ అనేది డిఫరెంట్ అనమాట, అది ఇది డిఫరెంట్. సో అమ్మాయి తప్పు చేస్తుందా అబ్బాయి తప్పు చేస్తుందా అనేది మీకు ఈ పార్ట్ అది 28th రోజు తెలుస్తుంది. కృష్ణ గారు మీరు ఒక 2-3 ఫిలిమ్స్ చేసినట్టున్నారు కదా, అవును. సో మరి అక్కడ ఫిలిమ్స్ చేస్తూ కూడా మళ్ళా షార్ట్ ఫిలిమ్స్ చేయడానికి రీజన్ ఏంటి? బేసికలీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో లైక్ వీ నీడ్ టు ఫైండ్ డిఫరెంట్ వేస్ టు గ్రో అండి. ఓకే. ఇక్కడ ఏదో ఒక పాయింట్ నే పట్టుకుని నేను ఇదే చేస్తాను అని అంటే సమ్వేర్ ఆ పాయింట్ అంటే మనకి ఈవెన్ చాలా టైం కూడా తీసుకుంటది. ఒక ప్లేస్ లో గ్రో అవ్వాలి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ గ్రో అవ్వాలంటే చాలా టైం పడుతుంది. బేసికలీ మనకి అంత టైం లేదు, వీ నీడ్ టు గ్రో వెరీ ఫాస్ట్. అండ్ బేసికలీ చాలా వరకు అంటే చాలా మంది చాలా ఫాస్ట్ గా పరిగెడుతున్నారు. సో ఈ సొసైటీతో మ్యాచ్ అవ్వాలంటే మనం కూడా అంతే ఫాస్ట్ గా ఉండాలి. సో నేను ఆ ప్రయత్నంలోనే యూస్ టు చూస్ మల్టిపుల్ వేస్ టు గ్రో. లైక్ అంటే ఫిలిమ్స్ చేస్తున్నాను, ప్యారలల్ గా ఫిలిమ్స్ చేస్తూనే యూస్ టు డూ ఫర్ యూట్యూబ్ టు. అండ్ సాంగ్స్ కూడా ప్లాన్ చేసుకుంటున్నా, ఫ్యూచర్ లో ఆల్బమ్ సాంగ్స్ తో డెలివరీ అంటే బయటికి ప్రొజెక్ట్ అవ్వాలి, ఇంకా మంచి సాంగ్స్ తో కూడా బయటికి రావాలని ప్లాన్ చేస్తున్నా. అండ్ అలానే ఇంకా వెబ్ సిరీస్ OTT సైడ్ కూడా వెబ్ సిరీస్ అవి ట్రై చేస్తున్నాను. సో ఐఎమ్ జస్ట్ వర్కింగ్ ఫర్ ఆల్ దిస్ అంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అండి. మంచిగా ట్రై చేస్తున్నా, చూడాలి లైక్ లక్ ఎట్లా ఫేవర్ చేసి నన్ను కొంచెం పుష్ చేస్తుందో, నన్ను ఏ పొజిషన్ లో నిల్చోబెడుతుందో, ఆ తర్వాత నుంచి ఐ యూస్ టు కంటిన్యూ ద సేమ్ వే. సో అన్ని వేస్ లో ట్రై చేస్తున్నారు. ట్రై చేయాలండి బేసికల్లీ. అంటే నేను ఏదో ఒకటే పట్టుకునే వేలాడుతూ నేను ఇది ఒకటే అనుకున్నాను, నేను ఇది ఒకటే ట్రై చేస్తాను అంటే బేసికల్లీ సొసైటీలో కుదరదు. అండ్ మనకేంటంటే we need to find a different ways. Basically ఇప్పుడు సురేష్ గారు ఉన్నారు, సురేష్ గారు he used to do a IT job చేస్తూ వీకెండ్స్ టైంలో he used to follow his passion అన్నమాట. సో ప్యాషన్ ని ఫాలో అవుతారు, అలానే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ని కూడా ఎక్కడ తక్కువ చేయరు. he used to take care of both. సో అలానే మనం కూడా ఈవెన్ రెండింటిని చాలా బ్యాలెన్స్ చేసే ప్రయత్నంలో కంపల్సరీ ఉండాలి. అండ్ నేను కూడా అదే ట్రై చేస్తున్నా. అండ్ ఫైనాన్షియల్ పాసిబిలిటీస్ కోసం కొన్ని వర్క్స్ చేస్తాం, కొన్నిసార్లు ప్యాషన్ ఫాలో అవుతాం. ఈవెన్ సమ్వేర్ వి డోంట్ వాంట్ టు కిల్ అవర్ ఇన్సైడ్ కదండి, బట్ వి నీడ్ టు ఫాలో దిస్ ఆల్. అంటే నేనైతే అలానే ట్రై చేస్తున్నా. విల్ సీ నా ఈ జర్నీ ఎంత దూరం తీసుకెళ్తుంది అని చూడాలి. మీరు చేసిన మూవీస్ కూడా చెప్పండి. లైక్ అంటే నేను ప్రీవియస్ గా నా ఫస్ట్ ఫిల్మ్ అండి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, విశ్వక్ సేన్ గారితో ఒక మంచి టైం డ్యూరేషన్ ఉన్న క్యారెక్టర్ అది. ఓబు కొడుకు క్యారెక్టర్ చేశాను అందులో. అంటే నాకు కూడా నాకు చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది దాంతో. దెన్ లేటర్ ఆన్ నేను రీసెంట్ గా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిలో ఒక చిన్న పోర్షన్ చేశాను. లిటరల్లీ కొంచెం ఎడిటింగ్ లో పోయింది అనుకోండి, బట్ లైక్ నాకు చిన్న సాటిస్ఫాక్షన్. అట్లీస్ట్ ఐ యూస్ టు బి పార్ట్ ఆఫ్ గుడ్ టీమ్ కదా. కళ్యాణ్ రామ్ గారు కానీ, విజయశాంతి గారు కానీ, ఐ సీన్ దెమ్ ఆన్ సెట్స్. డైరెక్టర్ ప్రదీప్ గారు వాళ్ళని సెట్ లో చూడడం, వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు, అసలు వాళ్ళ ప్యాషన్ ఎలా ఉంది వర్క్ లో, వాళ్ళ టైమింగ్ సెన్స్ ఏంటి, లైక్ హౌ దే ఆర్ యాక్టింగ్, వాళ్ళ స్కిల్ ఏంటి, మొత్తం ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఐ లిటరల్లీ 25 days స్పెండ్ చేశాను సెట్ లో. అంటే ఇప్పుడు మీరు చాలా దగ్గరగా చూసారు కదా మీకంటే సీనియర్స్ యాక్టర్స్ ని. సో విజయశాంతి గారిని చూసినప్పుడు ఆవిడ ఒక లెజెండరీ అని చెప్పొచ్చు. సో మీకు ఎలా అనిపించింది ఆ టైం? లైక్ లిటరల్లీ వీ హ్యాడ్ ఎ సీన్ అండి, విజయశాంతి గారి పక్కనే నించున్న ఒక సీన్ ఉంది. బేసికల్లీ లైక్ మేమేంటంటే వి అడ్మైర్ యాక్టర్స్ కదా, బేసికల్లీ మా సీనియర్స్ మా సుపీరియర్స్ కాబట్టి మేము అడ్మైర్ చేస్తూ ఉంటాం. వాళ్ళకి మేము విన్న విషయం తెలియకపోవచ్చు కానీ, బట్ మాకైతే మాత్రం విజయశాంతి గారు పక్కనే ఉన్నారు. ఆవిడ ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఆవిడ మాట్లాడే విధానం ఎలా ఉంది, ఆవిడ సీన్ ని ఎలా అడాప్ట్ చేసుకుంటున్నారు, సో ఎక్స్ప్రెషన్స్ త్రూ ఆర్టిస్టులతో ఎలా మింగిల్ అవుతున్నారు, లైక్ అంటే డైలాగ్ చెప్పే టైంలో కానీ, ఆర్టిస్టులను డీల్ చేసే విధానంలో కానీ, స్క్రిప్ట్ ని డీల్ చేసే విధానంలో కానీ, హౌ మెచ్యూర్లీ దే ఆర్ ఇన్ టు ద క్యారెక్టర్ అండ్ సీన్స్, ఇవన్నీ నేను అబ్జర్వ్ చేస్తూనే ఉండే. అండ్ మ్యామ్ కూడా ఎలా అంటే లైక్ ఆపోజిట్ లో ఎవరైనా ఒక కో ఆర్టిస్ట్ కొంచెం డైలాగ్స్ చెప్పడం ఇబ్బంది పడినా, లేదనంటే వాళ్ళ మోటివ్ తగ్గిపోతున్న, వాళ్ళ సైడ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతున్నా మ్యామ్ చాలా మోటివ్ చేశారనమాట.
మీరు చాలా బాగా చెప్తున్నారండి, ఆ చిన్న మిస్టేక్ అది ఒక్కటి కవర్ చేసుకుంటే చాలా అసలు చిత్త కొట్టేస్తున్నారు మీరు అని మ్యామ్ దే యూస్ టు గివ్ గుడ్ కాన్ఫిడెన్స్ టు అదర్ యాక్టర్స్ అన్నమాట. సో దాని వల్ల వాళ్ళకి ఏంటంటే తెలియని బూస్ట్, పైగా వాళ్ళు పక్కకెళ్ళి ఆ విజయశాంతి మ్యామ్ నా గురించి ఇలా చెప్పారు అలా చెప్పారు అని నన్ను మోటివేట్ చేశారు, నన్ను సపోర్ట్ చేశారు అని చెప్పి దే ఆల్ యూస్ టు గెట్ మంచి కాన్ఫిడెంట్ అన్నమాట. సో అలానే అంటే నాకు ఆ మంచితనం నచ్చింది బేసికల్లీ. ఒక అంటే యాక్చువల్ గా విజయశాంతి గారిని మనం మూవీస్ లో చూస్తే ఆవిడ ఇవన్నీ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ కదా, చూడగానే ఆవిడ చూస్తే భయం వేస్తుంది అట్లా అనిపిస్తుంది కదా. సో సెట్స్ లో అలా నో అండి, అసలు సమస్య లేదు. బేసికల్లీ సో కూల్ అండ్ సో డెడికేటివ్. ఈవెన్ నేను విజయశాంతి గారిని ఒకసారి అబ్జర్వ్ చేసా. బేసికల్లీ ఈవినింగ్ 5:30కి ఎప్పుడో షార్ట్ కంప్లీట్ అయింది. అగైన్ షీ యూస్ టు కమ్ బై 7:30 అనమాట. ఆ గ్యాప్ లో కూడా ఆవిడ జిమ్ కి వెళ్ళి వర్కౌట్ చేసుకున్నారు సార్. ఎట్ ద ఏజ్ ఆఫ్ దిస్ టైం, ఈ ఏజ్ లో కూడా ఆవిడ అంత డెడికేటెడ్ గా ఉన్నారంటే ఇట్ ఈస్ లైక్ మాలాంటి యంగ్ యాక్టర్స్ కి కానీ ఇట్లా అది చాలా పెద్ద విషయం అన్నమాట. ఎప్పుడైనా అనుకున్నారా విజయశాంతి గారితో నేను ఇట్లా ఒక సీన్ ఉంటది నాకని? లేదండి, సీరియస్లీ నేను ఇప్పుడు కూడా అంటే రీసెంట్ గా అంటే తనకెళ్ళి బర్ని గారికి మనవాడిగా ఒక సినిమాలో చేశాను. ఈవెన్ నాకు ఇట్లా లెజెండరీ యాక్టర్స్ లైక్ అంటే సాయి కుమార్ గారితో ఒక సీన్ చేశారు, తర్వాత నాజర్ గారితో వర్క్ చేశారు. ఇట్లా అందరు పెద్ద పెద్ద యాక్టర్స్ తో ఒక్కొక్క సీన్ లో వర్క్ చేసేటప్పుడు వాళ్ళని అబ్జర్వ్ చేస్తుంటే అండ్ ఆ మూమెంట్ ని మేము ఫీల్ అవుతుంటాం బేసికల్లీ. అరే మేము చిన్నప్పటి నుంచి థియేటర్ లో లైక్ ఈవెన్ నాజర్ గారిని బాహుబలిలో ఈజ్ పాన్ ఇండియన్ స్టార్, ఇప్పుడు వీళ్ళందరినీ మనం స్క్రీన్ మీద చూసినప్పుడు మాకు అనిపించింది అనమాట వెన్ వీ విల్ మీట్ దెమ్, అసలు అలాంటి వాళ్ళతో ఒక చిన్న టైం స్పెండ్ చేసే మూమెంట్, లేదంటే అట్లీస్ట్ కమ్యూనికేట్ చేసి ఒక సెల్ఫీ తీసుకునే మూమెంట్ దొరికితే చాలు అని ఫీల్ అవుతాం. అట్లాంటి టైంలో లైక్ ఆయనతో పాటు నించుని డైలాగ్స్ చెప్పి వాళ్ళతో కూర్చుని వాళ్ళు మా భుజం మీద చేసి ఇట్లా ఒక డైలాగ్ చెప్పి దట్ ఫీల్స్ మోర్ బెటర్ అండి. మాకు ఒక యాక్టర్ గా అది చాలా చాలా వర్తబుల్ మూమెంట్స్ మాకు అవి. యా. సో కళ్యాణ్ గారితో చేసినప్పుడు ఎట్లా అనిపించింది? నాకు బేసికల్లీ ఆయనకి లైక్ అంటే కాంబినేషన్ సీన్స్ అంటూ అట్లా ఏం లేదండి, బట్ ఒక యాక్షన్ సీక్వెన్స్ లో త్రూ అవుట్ ఉన్నాము. లైక్ ఐ యూస్ నేను ఒక ఫైట్ సీక్వెన్స్ లోనే ఆయనతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవడం జరిగింది. బట్ అక్కడ కూడా అండి టూ మచ్ డెడికేషన్. అసలు సింపుల్ గా అట్లా అంటే ఎంత ఎక్స్పీరియన్స్ చేస్తుంటే వాళ్ళు అంత ఫాస్ట్ గా సీన్స్ ని అడాప్ట్ చేసుకుంటారో తెలియదు కానీ లైక్ ఈ జస్ట్ అట్లా క్యారివెన్ నుంచి రావడం, సీన్ డైరెక్టర్ గారు ఇలా చెప్పడం వెంటనే చేసేయడం, తర్వాత మళ్ళీ ఇమీడియట్ గా రెస్ట్ తీసుకోవడం, అంటే టూ మచ్ ఫాస్ట్. పైగా ఎక్కడ ఏ టెక్నీషియన్ కూడా ఇబ్బంది పెట్టింది లేదు. అంటే బేసికల్లీ హీరో ఒకవేళ 2-3 టేక్స్ తీసుకుంటే ఆటోమేటిక్ గా కిందనున్న ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ ఫైటర్స్ కానీ చాలా సఫర్ అవుతారు. బేసికల్లీ వాళ్ళ పెయిన్ వాళ్ళ స్ట్రగుల్ చాలా ఉంటది కదా. సో అదన్నీ దృష్టిలో పెట్టుకుని వీలైనంత ఫాస్ట్ గా ఒక సింగిల్ టేక్ లోనో టూ టేక్స్ లో వీలైనంత ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తారనమాట. చాలా కాన్ఫిడెంట్ గా చేస్తారు యాక్షన్ సీక్వెన్సెస్ అవి కూడా. ఐ అబ్జర్వ్ దట్, నేను చాలా నేర్చుకున్నాను వాళ్ళని చూసి కంపల్సరీ. సో మీరు కూడా కొన్ని మూవీస్ కి చేశారు కదా, సో ఏ మూవీస్ కి చేశారు, ఇంకా అప్కమింగ్ ఏం కాబోతుంది? లాస్ట్ ఇయర్ 2 ఫిల్మ్స్ చేశానండి. ఒక ఫిల్మ్ హారర్ ఫిల్మ్ మరణం థియేటర్స్ లో రిలీజ్ అయింది జూన్ లో. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఓటీటీ ఫిల్మ్ చేశాను, ఒక హిందీ ఫిల్మ్ పేజెస్ అని, అది అక్టోబర్ ఆ టైంలో రిలీజ్ అయింది అనమాట. 2 years. ఇప్పుడు ఈ నెక్స్ట్ ఒక 1-2 months లో మళ్ళీ రాని అక్షణం అని చెప్పి ఇంకో మూవీ రిలీజ్ ఉంది. ఇది కాకుండా మానసిక అని చెప్పి ఇది థ్రిల్లర్ అన్నమాట. ఇది కూడా ఓటీటీకి ఇస్తున్నాం. ఇప్పుడు అప్కమింగ్ అయితే ఈ 2 ఉన్నాయి. అది కాకుండా ఇంకో 2 ఫిల్మ్స్ మీద ఇప్పుడు వర్క్ చేస్తున్నాం. ఓకే. ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ కి చేసారు డైరెక్షన్? అంటే లెక్క పెట్టుకోలేదండి, బట్ నేను 4 years నుంచి చేస్తున్నా. నేను అంటే ఈజీగా ఒక 80-90 అయితే అయి ఉంటాయి. సో స్ట్రగుల్స్ ఏమైనా చూసారా మీ జర్నీలో? అంటే ఫస్ట్ అసలు యూనో స్ట్రగుల్స్ కంటే ముందు నాకు ఏమి ఇష్టం చేయడం, నా సౌండింగ్ ఏంటి, జనాలు అంటే ముందు నేను ఏంటంటే ఎలా ఉండేదంటే నేను పైకి రావాలన్న మైండ్ సెట్ ఉంటుంది ఎవరైనా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు. బట్ అక్కడి నుంచి నా జర్నీ ఇప్పుడు ఎలా ఉందంటే ఒక డైరెక్టర్ అయినా ఒక ప్రొడ్యూసర్ అయినా నన్ను ఎలా అప్రోచ్ అవుతారు, నా దగ్గర మ్యాటర్ ఉంటేనే కదా. సో ఆ స్టేజ్కి నేను ఎలా వెళ్ళాలి, ఒక సినిమాకి లేదంటే ఒక సీన్ కి హౌ షుడ్ ఐ డెలివర్, ఆడియన్స్ ఎలా తీసుకుంటారు, ఒక సాంగ్ చేస్తే దానివల్ల ఆడియన్స్ ఫిల్మ్ కి వస్తారా, ప్రొడ్యూసర్ కి న్యాయం అవుతుందా, రిటర్న్స్ వస్తా, ఇవంతా ఏరియాస్ లో నేను ఆలోచించుకుని ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్. దెన్ ఒక పాయింట్ అండ్ ఐ ఫీల్ ఇంచుమించు అదే టైం కి నేను రియలైజ్ అయిన నాకు మూవీస్ వచ్చాయి అనమాట. ఓకే. అండ్ డైరెక్టర్ గారు అంటే ఇప్పుడు మీరు షార్ట్ ఫిలిమ్స్ చాలా ఒక 50 అబోవ్ చేశారు అనేసి విన్నాము. వై నాట్ ఫిలిమ్స్?
ఎందుకు ఇన్ని 50కి పైగా షార్ట్ ఫిల్మ్స్ చేసి మాతోనే ఎప్పుడు సినిమా చేస్తారో చెప్తూనే ఉంటామండి. చెప్తూనే మాతో ఎప్పుడు సినిమా చేస్తున్నారో అడగండి ఫస్ట్. టైం చూడాలి ఒక మంచి సబ్జెక్ట్ గానీ. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ అజయ్ గారు. సో ఈజ్ ఓనర్ ఆఫ్ మన రిత్విక్ ప్రొడక్షన్ చిత్రలోకం వచ్చింది ఇప్పుడు. సో యాక్చువల్లీ ఆయన సపోర్ట్ వల్లే ఆల్మోస్ట్ మేము ఒక 7-8 ప్రాజెక్ట్స్ కంటిన్యూస్ గా చేసాం మా ఛానల్లో. సో తన ఛానల్లోనే ఇప్పుడు వస్తుంది అజయ్ బ్రదర్. సో ఈ ఇంపర్ఫెక్ట్ అక్కడ రిలీజ్ అవుతుంది. సో ఇక లైన్ అప్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో మూవీ కూడా అంటే స్టోరీ బట్టి నా యాక్చువల్ నేను జాబ్ చేసుకుంటున్నాను. సో ఒక దిక్కు ప్యాషన్, ఒక దిక్కు జాబ్, సో రెండు ఉన్నాయి. సో ఒక మంచి ఆపర్చునిటీ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఒక మంచి సబ్జెక్ట్ గట్టిగా ఉంది, అన్ని సిచ్యువేషన్ ఓకే అనుకుంటే ఒక మూవీ చేయాలని. అంటే షార్ట్ ఫిలిమ్స్ లో కూడా మేము అన్ని స్టోరీస్ చాలా యూనిక్ గా అనిపిస్తున్నాయి కదా. అదే అండి, ఇప్పుడు జనాలు కూడా పిచ్చోలేం కాదు యూట్యూబ్ లో. వాళ్ళు అంటే వీడియో పెట్టగానే చూసేటట్టు లేరు. సో సంథింగ్ ఒక రియల్ టైమ్ అంటే కనెక్ట్ అవ్వాలి ఎందరు కానీ. ఇప్పుడు ఒక వీడియో చూస్తుంటే నా క్యారెక్టర్ అన్నట్టు కనెక్ట్ అవ్వాలి. అంటే ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ చాలా వచ్చేస్తున్నాయి. ఎవరంటే వాళ్ళు ఇప్పుడు మూవీస్ కి వెళ్లే ముందు షార్ట్ ఫిలిమ్స్ తీయాలి, ఒక ఆల్బమ్ సాంగ్స్ చేయాలి అన్న వేలో ఉన్నారు కదా. సో మీరు కొత్త స్టోరీని తీసుకురావాలి అన్నప్పుడు ఎలా ఆలోచిస్తారు? యూనిక్ అంటే నేను ఇప్పుడు ఉన్న కరెంట్ సిచ్యువేషన్స్ చూసుకుంటాను. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ తిప్పినా కూడా తెలిసిపోతూ ఉంటది, తిప్పుతూ ఉంటాయి. సో ఇన్సిడెంట్స్ అయితే ఉంటాయి. ఆ ఇన్సిడెంట్స్ అవన్నీ చూస్తూ ఉంటేనే ఎక్కువ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ తీస్తూ ఉంటాను. అలా అని కమర్షియల్ కూడా తీస్తుంటాయి. ఇప్పుడు మరదల పిల్ల అనేది ఒకటి ఉన్నది. సో నేను వంశీ కీర్తి నాయర్ హీరోయిన్, యాక్చువల్ దీంట్లో కూడా తనే. సో అది యూనిక్ కమర్షియల్ సబ్జెక్ట్. అది ఒక మరదల్ ఇంటికి వస్తే ఎలా సతాయిస్తుంది, సో వాళ్ళిద్దరి మధ్య నాటినెస్ ఏంది అనేది అది స్టోరీ. సో అది యూనిక్ కమర్షియల్ సబ్జెక్ట్. అది మామూలుగా అది ఇదేమంటే మెసేజ్ ఓరియంటెడ్. సో రెండు తీస్తూ ఉంటాను. అంటే అదే అండి, సొసైటీకి ఇప్పుడు ఏంటంటే జనాలు అంటే రెండు చూస్తున్నారు, కానీ ఎక్కువ మెసేజ్ అంటే ఇలా వైరల్ అయ్యే సబ్జెక్ట్స్ చూస్తారు అనమాట జనాలు కనెక్ట్ అయ్యి. అంటే మీకు ఏ జోనర్ పర్టికులర్ గా ఇష్టము? ఇమోషనల్ జోనర్ అండి. యాక్చువల్లీ నాకు ఇమోషనల్ జోనర్ నేను ఎక్కువ అంటే నాకు తెలిసి ఎక్కువ హ్యాండిల్ చేయగలను ఇమోషనల్. అంటే ఆల్మోస్ట్ లేదండి, బేసికల్లీ నేను బాగా ఏడుస్తానని చెప్పి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే తిను ఆ సీన్ బాగా చేయగలడు, తిను ఆ సీన్ బాగా కొట్టగలడు. కాదు, అమ్మాయిలు ఎక్కువ ఏడుస్తారు అని చెప్పేసి అంటారు. ఏమోనండి, బేసికల్లీ మా ఫాదర్ లైక్ ఇంపర్ఫెక్ట్ సెకండ్ లవ్ అయ్యే టైంలో మా ఫాదర్ చూసి లైక్ సడన్ ఇట్లా దూరంగా వెళ్ళారు. ఏమైందన్నా నచ్చలేదా అది అని అంటే, లేదురా నువ్వెందుకు ఏడుస్తున్నావు ప్రతిసారి, అసలు మీ డైరెక్టర్ చెప్పు అసలు నా కొడుకుని ఎందుకు ఏడిపిస్తున్నాడు అని అడుగుతాను నేను, ఫోన్ చేయ ఒకసారి అంటే. యూజువల్లీ ఏ పేరెంట్స్ కైనా కొడుకు అలా ఏడుస్తూ సీక్వెన్స్ చేస్తే కొంచెం ఇబ్బంది పడతారు. అలానే కానీ సమ్వేర్ ఒక స్టోరీలో బేసికల్లీ ఎవ్రీ వన్ హ్యావ్ దట్ ఫీలింగ్ అండి. బేసికల్లీ ఒక మనిషిగా, ఒక హ్యూమన్ బీయింగ్ గా ప్రతి ఒక్క జెండర్ కి లైక్ బాధపడే లైక్ అవకాశం ఉంటుంది. ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతారు అనుకుంటా. అంతేనండి, క్యారెక్టర్ బేసిస్ అంటే ఆయన తీసే స్టోరీలలో ఉంటాయండి, అంత ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి. బేసికల్లీ పెయిన్ అనేది మనకి అంటే అమ్మాయిలకి అర్థం కాదు. ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను. అది లాస్ట్ సిచ్యువేషన్ ఏడ్స్ ఏదైనా ఒక సిచ్యువేషన్ వస్తుంది, ఆ టైంలో ఏడవలసింది. యాక్చువల్లీ మిమ్మల్ని బాగా ఏడిపిస్తారేమో కదా వీళ్ళు. ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వక ముందు నుంచి ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. దానికి ఇంత రివెంజ్ అన్న తీసుకోపోతే ఎట్లా? నా ఇంటెన్షన్ ఎలా ఉంటుందంటే, సెట్ లో వెళ్ళగానే ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుంది. ఇలా నేను డైరెక్టర్ అని వీళ్ళు యాక్టర్ అని ఎలా ఏమి ఉండదు. ఒక ఫ్రెండ్లీ ఒక హోమ్ ఎన్విరాన్మెంట్ అయితే నేను ఉంటుంది. సో దట్ ఆర్టిస్ట్ అనేది పర్ఫార్మెన్స్ చేయగలరు. ఇట్లా అదేంటి ఇట్లా నీ అరగంటగా అయితే ఉండను, నా ఫ్రెండ్లీ ఉంటుంది. నా డైరెక్షన్ అయితే ఫ్రెండ్లీగా ఉంటుంది. ఏం కాదు, ఒక 2 takes అయినా పర్లేదు, సాఫ్ట్ గా తీద్దాం, మెల్లగైనా పర్లేదు తీద్దాం. సో బేసికల్లీ మాకు కూడా చాలా ఈజీ అండి. అంటే ఏదైతే స్క్రిప్ట్స్ రాస్తారో చాలా రిలేటబుల్ గా ఉంటాయి కాబట్టి, సొసైటీలో చాలా జరిగే సిచ్యువేషన్స్ కాబట్టి మేము చాలా ఫాస్ట్ గా అడాప్ట్ అయిపోతాం ఏ సీక్వెన్స్ కైనా. ఏదో అది ఇప్పుడు ఒక డ్రామా డెవలప్ చేసుకోవాలి, బిల్డ్ చేయాలి, డైలాగ్ ఈ ఎక్స్ప్రెషన్ అని ఇంత హడావుడి ఉండదు అనమాట. బేసికలీ చాలా న్యాచురల్ గా ఆయన రాసే స్క్రిప్ట్స్ మేము అడాప్ట్ చేసుకోవడానికి చాలా ఫాస్ట్ గా టైం మాకు చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఎక్కువ టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు అవసరం లేదు, ఎందుకంటే ప్రతి దాంట్లో మీగా ఉంటారని చెప్పి అదే చెప్తున్నాను. ఈ కమ్యూనికేషన్ ఎంత హెల్ప్ చేస్తుందో బేసికల్లీ నా రైటింగ్ కూడా అంతే హెల్ప్ చేస్తుంది.
టూ బ్రదర్స్ లాగే అందుకే వీళ్ళు ఎక్కువ అదే ఎందుకు వీళ్ళని తీసుకున్న చాలా చెప్తున్నా. మంది న్యూ అప్కమింగ్ ఉన్నారండి. Actually ఏంటంటే మా బాడీ కదా ఇప్పుడు మీ Actually, ఇద్దరే అన్నారు మా కదా. బాండింగ్ అదే చెప్తున్నా అండి. ఇప్పుడు చిత్రలోకం ఒరిజినల్స్ అనేది మా హోమ్ ఛానల్ అన్నమాట. సో Okay. అందుకే మేము ఉండాలి. సో ఇప్పుడు యాక్చువల్లీ వినిషా ఉండే ఫస్ట్ ప్రాజెక్ట్ కి Okay. ఇంపర్ఫెక్ట్ 1 కి. Mm. సో ఇప్పుడు ఏంటంటే మరదల పిల్ల అనే దాంట్లో కీర్తి నాయక్ చేసిన అమ్మాయి మళ్ళీ దీంట్లో తీసుకున్నాం Okay. సెకండ్ పార్ట్ కి. ఆమె కామెడీ జోనర్స్ చేస్తుంది అవును. కానీ ఈ ఇమోషనల్ డ్రామా కూడా బాగా చేసింది. యాక్చువల్లీ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అమ్మాయి ఇలా చేస్తుందని, బట్ ఆమె కూడా ఈక్వల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అనమాట. నేను పర్సనల్ గా అడగట్లే కొత్త వాళ్ళని ఎందుకు తీసుకోవట్లే అని వీళ్ళిద్దరే అన్నారు కదండి, ఎందుకు ప్రతిసారి మమ్మల్ని తీసుకుంటున్నారు అడగండి అని. అట్లా లేదండి. నేను almost టాలెంట్ ఉంది కాబట్టి తీసుకున్నారు. Actually చెప్పాలంటే నేను లిటరల్లీ నాకు టాలెంట్ ఉందండి, నమ్మండి, నిజంగా నాకు నమ్మండి. ఇది మంచిగా edit చేయండి. యాక్చువల్లీ నిజంగా ఐ వాజ్ ఎ వెరీ టాలెంటెడ్ యాక్టర్. వీలైతే నాకు అవకాశాలు ఇవ్వండి, నేను నిజంగా చెప్తున్నానండి. అందుకే ఆయన నాకు 10 సార్లు అవకాశం ఇస్తున్నారు. కాదండి మీ స్క్రీన్ మీద కాదు ఇక్కడ కూడా యాక్టింగ్ చేసేస్తున్నట్టు యాక్టింగ్ చాలా జెన్యున్ గా చెప్తున్నాను, ప్లీజ్ నమ్మండి. యాక్చువల్లీ లేడీ ఓరియంటెడ్ కూడా తీసాను, పంజరమని తీసాను. యాక్చువల్లీ 20 lakhs వెళ్ళిందండి Okay. ఒక అమ్మాయితోనే. సో ఒక లాక్డౌన్ లో ఒక ప్రాస్టిట్యూట్ స్టోరీ ఎలా ఉంటుంది అంటే తన ప్రాస్టిట్యూట్ లో తన పడే కష్టాలు ఒకటే సేమ్ ఎమోషనల్ స్టోరీ. ఆ 20 lakhs వెళ్ళింది. దాంట్లో ఎలాంటి వల్గారిటీ లేదు. ప్రాస్టిట్యూట్ అంటే ఏమంటారు, ఏంది ఇది ఇట్లా ఇట్లా అని అంటారు చాలా మంది. అసలు అమ్మాయిలు భయపడిపోయారు ఆ స్టోరీ చేయడానికి. సో ఒక అమ్మాయి చేసింది మన స్వప్న. ఓకే. తనే ఇంట్రెస్ట్ ఎప్పుడు చేయాలి షూట్ అని చెప్పారు. మళ్ళీ నేను తనే మా ఇంట్లోనే షూట్ చేసే ఇంకా నన్ను నేను చేస్తానంటే అలా ఉన్నారు అనమాట. క్యారెక్టర్ ఏంటంటే ఒక క్యారెక్టర్ చేయాలంటే ఇది అదే అని కాదు, ఏ క్యారెక్టర్ అయినా చేయాలి. ఒక యాక్ట్రెస్ అనేది ఏదైనా పర్ఫార్మ్ చేయాలి. తను చేయడం వల్ల చాలా మంది అసలు నెగిటివ్ కమెంట్ ఇవ్వలేదు. సో ఆ సబ్జెక్ట్ ఇప్పుడు కూడా వీళ్ళు కూడా చేసేది నాకు ఆ క్యారెక్టర్ వీళ్ళు సూట్ అవుతారనే తీసుకున్నాను. ఓకే. సో ఆ నమ్మకం ఇప్పుడు ఒక సబ్జెక్ట్ చేస్తున్నాం అంటే వేస్ట్ అవ్వద్దు. ఇప్పుడు వీళ్ళతో కనెక్ట్ అవుతుందంటే నేను వీళ్ళతోనే చేస్తాను అంతే. మీకు ఇష్టమైన డైరెక్టర్ నాకు ఇష్టమైన డైరెక్టరా సుకుమార్ అండి. బాగా చేస్తారు సుకుమార్ సార్. చాలా అంటే క్యాల్కులేషన్ టైప్ అవన్నీ. సో బాగుంటుంది. మన రీసెంట్ గా పుష్ప 2 కూడా బాగా చేశారు. పుష్ప సుకుమార్ అంటే చాలా ఇష్టం కొంచెం. ఓకే. అంటే లైక్ ఇప్పుడు మీకు ఏదైనా ఒక మంచి ఫిలిం ఆఫర్ వచ్చింది అంటే హీరోగా ఒక మంచి స్టోరీ అన్ని రెడీ చేసుకుంటే హీరోగా పెట్టాలి అంటే ఏ హీరో? మీ చాయిస్. హీరో అంటే ఇక చూద్దాం అండి. ఫస్ట్ ఆ సిచ్యువేషన్ రావాలి. ఆ సిచ్యువేషన్ వస్తే చూడండి ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ మా వాళ్ళు మాకే ప్రిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా కానీ ఇప్పుడు ఈ పెద్ద హీరోస్ ఉండాలనే ఏం లేదండి. ఫస్ట్ ఎప్పుడైనా కానీ కంటెంట్ అనేది ఇంపార్టెంట్. కంటెంట్ రన్ చేస్తుంది మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమి పెద్ద ఎక్కువ వ్యూస్ వచ్చిన ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళతో నేను తీస్తలేను. సో మన వాళ్ళతోనే తీస్తున్నాను నేను. అంటే ఫాలోయింగ్ అంటే వీళ్ళు ఉన్నారు, మూవీస్ లో చేస్తారు. నేను అనేది ఎక్కువ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ తో ఏం తీయట్లేదు. అయినా కూడా మాకు 3-4 lakhs వెళ్తున్నాయి. బికాస్ ఇట్ డిపెండ్స్ అపాన్ కంటెంట్ బాగుంటే ఏదైనా వెళ్తుంది. సో కంటెంట్ ఇంపార్టెంట్ ఎప్పుడైనా కానీ అంతే. సో నేను ఏదైనా కంటెంట్ నమ్ముతాను. ఇప్పుడు 10,000 సబ్స్క్రైబర్స్ ఛానల్ ఉంది, 3 lakhs సబ్స్క్రైబర్ ఛానల్ ఉంది. వీడియో వేస్తే పోవు కదా. 3 lakh ఉన్న సబ్స్క్రైబర్స్ దాంట్లో పోదు కదా. కంటెంట్ ఉంటే వెళ్ళిపోతుంది అంతే. కంటెంట్ ఇంపార్టెంట్ ఎప్పుడైనా. అంటే ఇప్పుడు మీకు డైరెక్టర్ సుకుమార్ అంటే చాలా ఇష్టం అని చెప్పారు. ఓకే. ఆయనతో పాటు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసే ఛాన్స్ వచ్చింది అనుకోండి, అంటే మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయాలి అనుకుంటారా, లేకుంటే లేదు డైరెక్టర్ నేనే ఒక ఫిలిం కి డైరెక్ట్ చేయాలి? అట్లేం లేదండి, చేస్తానండి. వర్క్ నేర్చుకోవాలంటే చేస్తాను. అట్లేం లేదండి. మరి అట్లే అలా లేదు, చేస్తాను. అది అసిస్టెంట్ డైరెక్టర్ అయినా చేస్తాను. అలా ఏం లేదు. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ టాలీవుడ్ అంటే మన తెలుగు వాళ్ళకే, మన స్టేట్ వరకునే ఉండేది, ఆర్ఎల్స్ సౌత్ ఇండియాలో మాత్రం ఉండేది. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ వరల్డ్ వైజ్ మన తెలుగు ఇండస్ట్రీ ఎక్కడికో వెళ్ళిపోయింది కదా. యాజ్ ఏ డైరెక్టర్ గా మీకు ఏమనిపిస్తుంది? అదే అండి, ఇప్పుడు కూడా మా షార్ట్ ఫిల్మ్స్ కూడా మీరు ఏది తెలుగులోనే చూడరు మీరు. తమిళ్, కన్నడ. ఓకే. సో ఈ లాంగ్వేజ్ లో కూడా మేము డబ్ చేస్తున్నాం. మాకు మీకు తెలుసలేదు కానీ ఇన్పర్ఫెక్ట్ అనేది అక్కడ కూడా హిట్. తమిళ్ లో హిట్, కన్నడలో హిట్. 2 lakhs 3 lakhs వస్తున్నాయి. వాళ్ళు కూడా పిక్చర్లేం కదా, ఇలా పెట్టగానే వీడియో చూస్తారు, వాళ్ళు కూడా కనెక్ట్ అవుతున్నారు. సో ఆల్మోస్ట్ మేము తీసే యూనివర్సల్ కంటెంట్. ఇప్పుడు ఇక్కడ నడుస్తున్న కంటెంట్ ఇదంతా. సో అందుకే యూనిక్ సబ్జెక్ట్ చేస్తే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. ఎక్కడైనా కానీ, నార్త్ అయినా కానీ, సౌత్ అయినా కానీ, ఎక్కడైనా యాక్సెప్ట్ చేస్తారు. అదే అంటే ఇక్కడ వన్ థింగ్, ఆయన ఏదైతే తీస్తారో ఫస్ట్ కనెక్ట్ అవ్వడం కాకుండా ఇట్లా మేక్ ది ఆడియన్స్ థింక్ అన్నమాట. వాళ్ళు చేసేది రైట్ ఆర్ రాంగ్, అరే బయట కూడా ఇదే జరుగుతుంది కదా. అండ్
90% ఆడియన్స్ గా పర్సనల్ గా వాళ్ళకి సిచ్యుయేషన్స్ రావడం. ఇప్పుడు జనాలకి కూడా ఎక్కడో ఒకటి కనెక్ట్ అవ్వాలి, అవుతుంది. ఎందుకంటే కామన్ అయిపోతున్నాయి ప్రతి ఒక్కటి. అరే షార్ట్ ఫిలిమ్స్ ఏమున్నాయి, రొటీన్ స్టోరీస్ వచ్చేస్తున్నాయి అనేసి అంటారు. అంటే ఒక షార్ట్ ఫిలిం ఆడియన్స్ కి కనెక్ట్ అయింది అంటే సమ్వేర్ ఎక్కడో యూనిక్నెస్ ఉండాలి అని అంటారు కదా. ఆయన తీసే ప్రతిదీ ఫస్ట్ అసలు నేను కనెక్ట్ అవుతాను, నేను కనెక్ట్ అవ్వకపోతే నేను చేయలేను. ఆయన రాసే కంటెంట్ ఎవ్రీవన్ విల్ థింక్ అండి. డైరెక్టర్ రాసే కంటెంట్ మన ఫ్యూచర్ ఎలా ఖచ్చితంగా రిలేట్, ఎవ్రీ క్యారెక్టర్ కి రిలేట్ అయితే ఇప్పుడు నేను ఆ సిచ్యుయేషన్ లో ఉంటే హౌ విల్ ఐ ఫేస్ దిస్. వచ్చిన థాట్ కూడా ఇట్స్ నాట్ బ్యాడ్ కదా, ఫ్యూచర్ ఎలా ఉంటుంది. అవును, ఇప్పుడు ఇప్పుడే ఇంపర్ఫెక్ట్ 2 లో కూడా యూ విల్ హ్యావ్ 2 క్లైమాక్స్, అంటే రెండు ఉంటాయి దీనిలో 2 లో. సో అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూ, అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో రెండు ఇద్దరికి మెసేజ్ ఉంటుంది. అంటే ఆ అమ్మాయి ఏం రియలైజ్ అవుతుంది, అబ్బాయి ఏం రియలైజ్ అవుతాడు. సో అది లాస్ట్ కంక్లూజన్ ఉంటుంది ఇంపర్ఫెక్ట్ 2 లో. సో ఇదేంటంటే కొంతమంది అవ్వక ముందే చూస్తారు, అరే ఇట్లా చేయకపోతే బాగుంటది అని ఆలోచిస్తారు. ఒకటేమో ఒకవేళ చేస్తే ఈ తప్పు చేయొద్దని ఆలోచిస్తారు. సో రెండు ఉంటాయి దీంట్లో యాక్చువల్. బేసికలీ అంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నా ఉంటది, అట్లీస్ట్ ఫ్యూచర్ అవేర్నెస్ అన్నా ఉంటది. ఒక లెసన్ అనేది అవును. జనాలు కూడా ఇప్పుడు ఎలా అయిపోయారు అంటే ఒక డైలాగ్ గానీ ఒక సీన్ గానీ వస్తుంటే నెక్స్ట్ టైం ఏమొస్తది, కంక్లూషన్ ఎట్లా ఉంటది, ఎండింగ్ ఎలా ఉంటది కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది కదా. ఇందులో రావండి, అసలు బేసికలీ మీరు 1 minute సీక్వెన్స్ చూస్తున్నారంటే సెకండ్ మినిట్ ఏం జరుగుతుందో మనం చెప్పలేం, అట్లా ఉంటది. డిఫరెంట్, అసలు ఎక్స్పెక్ట్ చేయనట్టు రాస్తారు. అంటే ఇప్పుడు కామెడీ ఉంటుందా దీంట్లో, లేకపోతే ఓన్లీ ఇది కంప్లీట్, ఈ జర్నీ ఇన్పర్ఫెక్ట్ జర్నీ అయితే కంప్లీట్లీ ఎమోషనల్ అండి. ఒక లైఫ్ లో జరిగే ఎమోషనల్ పార్ట్ నే మనం తీసుకుని చెప్తున్నాం. అండ్ లైక్ మాకు కూడా మంచి స్కోప్ దొరికింది పర్ఫార్మ్ చేయడానికి. బేసికలీ హౌ వైఫ్ అండ్ హస్బెండ్ విల్ ఫైట్ ఎట్ ద మూమెంట్ వేర్ దే గాట్ లైక్ కనెక్షన్ లో, లైక్ ఏదైనా ఒక డిస్టర్బెన్స్ జరిగినా, ఒక గొడవ జరిగినా, లైక్ ఇంట్లో రియల్ గా ఎలా డిస్కస్ చేసుకుంటారు, ఎలా కొట్టుకుంటారు, ఎలా తిట్టుకుంటారు, ఎలా కోపడతారు, లైక్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ లైక్ ఒక రియల్ స్టోరీ నుంచి ఒక పాయింట్ తీసుకుని, లైక్ ఎక్కడో కిటికీలోంచి ఇట్లా ఒక ఇంట్లో ఏదైనా సిచ్యువేషన్ జరుగుతుంటే అక్కడ కెమెరా పెడితే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరే మ్యారేజ్ చేసుకుని మీ హస్బెండ్ టాపిక్ మాట్లాడినా కూడా అవే ఏదైతే షార్ట్ ఫిల్మ్ ఉన్నాయో అవే కలిపి వస్తూ ఉంటాయి. ఓకే, డైలాగ్స్ కూడా నేచురల్ గా ఉంటాయి. చాలా నేచురల్ గా మీరు చూస్తే, మీరు 28th ఇంపర్ఫెక్ట్ చూడండి, ఖచ్చితంగా మీరు ఫోన్ చేసి మాకు చెప్తారు. నేచురల్, చాలా నేచురల్ గా వచ్చిందండి. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే అమ్మాయి పాయింట్ చెప్పేది తప్పు ఉండదు, అబ్బాయి చెప్పేది కూడా ఉండదు. అసలు ఏంది కానీ సిచ్యువేషన్ అయిపోతూ ఉంటుంది. అంటే అదే లైఫ్. సెల్ఫ్ పబ్లిసిటీ సరే నాకు ఓకే, అలాగే ప్రమోట్ చేసుకోవాలి కదా. ఖచ్చితంగా అండి. లైక్ వీఆర్ హియర్ టు ప్రమోట్. మీరు అన్నారు కదా సక్సెస్ అంత ఈజీగా కాదు, కష్టపడాలి. సో మీది నెక్స్ట్ సక్సెస్ వెళ్ళాలంటే మీరు కూడా అట్లనే ప్రమోట్ చేసుకోవాలి కదా. అండ్ మీకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? నాకు తమన్ అండి. తమన్ గారు, డిఎస్పి. అంటే నేను వినడం అందరినీ వింటాను, అందరికి నచ్చుతాయి. ఒక్కరికి అనేది స్టిక్ అయి ఉన్నాను ఎక్కువ. అంటే తమన్ గారి పాటలు వింటాను, బట్ చిన్నప్పటి నుంచి డిఎస్పి గారు, కీరవాణి గారు వినుకుంటాను. అంటే ఏ జోనర్ ఆఫ్ మ్యూజిక్ అంటే ఎక్కువ అలా ఏం లేదండి. అంటే నేను మా ఇంట్లో ఏదో ఒకటి పాటలు వినిపిస్తూనే ఉంటాయి. ఇద్దరు మా మమ్మీ అయినా, మా డాడీ అయినా, మా తాతయ్యలు. ఇంకా మా ఊరు వెళ్తే మా తాత అన్ని పాత హిందీ పాటలు వింటూ ఉంటారు. ఇంట్లో అయితే మమ్మీకి అన్ని మంచి మెలోడీస్ ఇష్టం. అలా వినుకుంటే నేను అలా పికప్ అయ్యాను అనమాట. సో ఇంట్లో ఎప్పుడైనా ఏదో సిచ్యువేషన్ అయినా పాటలు అయితే ఏదో కుమ్మలో రన్ అవుతూనే ఉంటుంది. అంటే ఎక్కువ మెలోడీ సాంగ్స్ కి ఇష్టపడతాయి లేకపోతే ఫాస్ట్ బీట్ అట్లా? అంటే మెలోడీస్, స్టార్టింగ్ మెలోడీస్ నచ్చాయి. ఇప్పుడు ఎక్కువ కమర్షియల్ పాటలు లాస్ట్. అంటే దిస్ ఇస్ హౌ ఐ హావ్ టు ప్రెజెంట్. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ వచ్చి కమర్షియల్ సాంగ్ చేద్దామా మెలోడీ అంటే కమర్షియల్ అంటారు కదా. సో నేను ఆ స్టైల్ కి అడాప్ట్ అవుతున్నాను. అంటే మ్యూజిక్ ని ఇప్పుడు కొత్తగా తీసుకురావాలంటే ఎలా ఆలోచిస్తారు? ఎందుకంటే మన జనాలు, మన తెలుగు ఆడియన్స్ ముఖ్యంగా ఏదైనా ఒక్క చిన్న లైన్ లో కానీ ఎక్కడైనా మ్యూజిక్ రిథమ్ గానీ విన్నా కనుక అరే ఇది ఎక్కడో విన్నాము, ఏదో మూవీలో ఉంది కదా అట్లా అని వెంటనే క్యాచ్అప్ చేసేస్తారు. సో దానికోసం మీరు ఎంత కష్టపడతారు? అంటే 2 things అండి. ఒకటి సక్కం అందరికి మ్యూజిక్ నాలెడ్జ్ లేకుండా మ్యూజిక్ మీద కామెంట్లు వేస్తారు. అంటే ఇట్ మైట్ బి జెన్యున్ గా సిమిలర్ అయిన కేసెస్ చాలా తక్కువ ఉంటాయి. ఏదో ఇప్పుడు 10 లైన్లు ఒక్క పాయింట్ 1% కూడా సేమ్ ఉంది అనేస్తారు, కాపీ అనేస్తారు. అండ్ ఇంకోటి అండి, మ్యూజిక్ లో ఉండే 7 notes ఉంటాయి. ఇప్పుడు ఆ 7 notes వాడే మనం అటు ఇటు తిప్పి ఒక ట్యూన్ చేస్తాం. ఎన్ని సాంగ్స్ ఉన్నాయి,
ఎన్ని కంపోజర్స్ ఉన్నారు. సో వెన్ ద లిమిట్ ఇస్ లెస్ ఎక్కడ ఒక చోట తగులుద్ది. అండ్ ఉన్నప్పుడు ఈ జనరేషన్ కి అయితే కొంచెం మేము ఒళ్ళు దగ్గర పెట్టుకుని భయపడతా చేస్తూ ఉంటాం. వింటే ఒక 10 మందికి అడిగి ఇది ఎక్కడైనా విన్నట్టుందా లేదంటే అప్పుడు లాక్ చేస్తాం. ఎక్కడైనా చిన్నది పోయింది అనుకోండి, మనకి మేబీ ముందు ఇనిషియల్ మనం గమనించాం, బట్ మొత్తం రిలీజ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఎవరైనా సిమిలారిటీ కనుక్కున్నారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయలేం. సో ముందే భయపడతా పని చేయాల్సి వస్తుంది. బట్ అలా అని చెప్పి సిమిలారిటీ అంటే ఎక్కడో ఒక చోట చిన్నగా అయితే ఉంటది. అలా అని చెప్పి కాపీ కొట్టాం, అది ఆటోమేటిక్ గా తెలియకుండా రావచ్చు కొన్నిసార్లు. బట్ అయినా ఇప్పుడున్న ఆడియన్స్ మనం కాంప్రమైజ్ చేయలేం. అండ్ ఇప్పుడు అమ్మలో ఆ ఉందంటారు, అన్నంలో ఆ ఉందంటారు, అందరు కాపీ కొట్టారంటారు ఆటోమేటిక్ గా. అంటే కోవిడ్ తర్వాత నుంచి అండి సిన్స్ ఓటీటీలు మంది బ్లూమింగ్ ఆడియన్స్ చాలా స్మార్ట్ అయిపోయారు. మన ఏదో వాళ్ళకి తెలియకుండా చేద్దాం అంటే అస్సలు అలా లేదు. అంటే ఇప్పుడు మ్యూజిక్ అనగానే ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్ కూడా అయిపోయింది కదా, అసలు ఒక చాలా ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ అయిపోయింది. మీకు అసలు ఏ ఇన్స్ట్రుమెంట్ అంటే బాగా ఇష్టం? నేను కీబోర్డ్ వాయిస్తానండి. వై కీబోర్డ్ అంటే నేను 8 years నేర్చుకున్నా కీబోర్డ్ సెకండ్ క్లాస్ నుంచి. అంటే మా పేరెంట్స్ బేసిక్ గా ఏదో వీడికి ఏదో టాలెంట్ ఉందో చూద్దాంలోనే అన్ని ట్రై చేయించారు. అంటే డాన్స్ కి వెళ్ళా, పెయింటింగ్ కి వెళ్ళా, తర్వాత మ్యూజిక్ అన్నమాట. అది కూడా నేను ఏంటో బయట పాటలు విని చిన్నప్పుడే ఓన్ గా ప్లే చేసేవాడిని. ఇంకా అలా నాకు నేర్చుకుని 8 years నేర్చుకున్నా స్కూల్ అంతా. తర్వాత ఇంటర్ గ్యాప్ వచ్చింది. బీటెక్ నేను ఇక్కడ హైదరాబాద్ గోకరాజు రంగరాజులో చదివా సిఎస్సి. మాకు బ్యాండ్ ఉండేది. మాకు బ్యాండ్ ఉంటే దేర్ ఐ స్టార్టెడ్ పికింగ్ అప్ పర్ఫార్మ్ చేయడం మేమంతా. తర్వాత నాకు యాక్చువల్లీ కరోనా టైంలో నా జూనియర్ ఒక అబ్బాయి ఉంటాడు తరంగాని. సో అతను చిన్న సాంగ్లు చేస్తుండేవాడు. ఆ టైంలో వచ్చి హీ టోల్డ్ మీ అని ఇలా ఉంటది అన్న, ఇలా కంపోజ్ చేయొచ్చు, ఇలా కొన్ని సాఫ్ట్వేర్లు ఉంటే మనం వాడచ్చు అన్న, ఎందుకు ట్రై చేయవని. కరెక్ట్ ఐ థింక్ మేలో అలా వచ్చినట్టుంది కోవిడ్ మనకి. డిసెంబర్ ఆ టైం అనుకుంటే ఏదో ల్యాప్టాప్ కావాలంటే తెప్పించుకుని ఐ స్టార్టెడ్ ఎక్స్పెరిమెంటింగ్ ప్రాపర్. ఇంకా నేను కోవిడ్ టైం ఆ ఫ్రీ టైం అంతా నేను మ్యూజిక్ నేర్చుకుంటానే చేశాను. సో ఇదంతా చేస్తే ఊరికే సరదాగా ఇన్స్టాగ్రామ్ లో కవర్ సాంగ్స్ పెడతా ఉండేవాడిని. అండ్ లేటర్ నా 4th year అనుకుంటా, దెన్ ఎవరో ఒక సినిమా డైరెక్టర్ చూసి మాకు సాంగ్స్ కావాలి చేస్తావా అన్నారు. సో అలా ఒక ఫిల్మ్ కి ఒక 2 songs చేశాను. మళ్ళీ వాళ్ళకి ఆ ప్రొడ్యూసర్ కి వర్క్ నచ్చి మా ట్రైలర్ చేయన్నారు. ఇంకా అది వాడుకుని అట్ దట్ టైమ్ లో ఆల్రెడీ నా బీటెక్ అయిపోయే లోపల ఆల్రెడీ వర్కింగ్ ఆన్ ఫిల్మ్. ఇంకా నేను ఏమనుకున్నాను, బీటెక్ తర్వాత ఒక జాబ్ చేసి తర్వాత మెల్లిగా వద్దాంలే అనుకున్నాను. కానీ బీటెక్ ఆ ప్రాసెస్ లోనే సో మెల్లిమెల్లిగా అంటే స్టార్టెడ్ డెవలపింగ్ ఆన్ మై సెల్ఫ్. క్వాలిటీ వర్క్ ఎలా ఇవ్వాలి, డైరెక్టర్ ఎలా అనుకుంటారు అది ఎలా రీచ్ అవ్వాలి. ఈ ప్రాసెస్ నాకు కొంచెం టైం పట్టింది ఎలా నేర్చుకోవాలి ఏంటో. నేను 2 మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేశాను కూడా. సో వీళ్ళు నాకు కొంచెం ఎక్స్పీరియన్సెస్ ఇవ్వడం వల్ల అంటే మిక్సింగ్ అంతా మేమే చేస్తాం. అసలు ఒక టీమ్ లో ఎలా పనిచేయాలి, ఒక ప్రొడ్యూసర్ కి నువ్వు ఎలా ఇవ్వాలి, ఒకరితో ఎలా అప్రోచ్ ఎలా మాట్లాడి, నీ మైండ్ సెట్ ఎలా ఉంటే వాళ్ళకి ఎలా వస్తారు. ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ తో మనం వర్క్ చేయాలనుకోండి, ఏదో టాలెంట్ ఒకటి ఉంటే ఇప్పుడు సరిపోదు. అబ్బాయి బాగా మాట్లాడతాడా, బాగా టైంకి పని చేస్తాడా, జోక్లు వేస్తాడా, నీతో పాటు బయటకు వస్తాడా, ట్రావెల్ చేస్తాడు, ఇవంతా పాయింటర్స్ కూడా ఉంటాయి. నాట్ జస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, అది ప్రొడ్యూసర్ అయినా, యాక్టర్ అయినా, టెక్నీషియన్స్ ఎవరైనా. ఐ ఫీల్ ఈ కాలంలో ఏంటంటే చాలా మంది ఒకళ్ళు నమ్మడానికి చూస్తున్నాం, చాలా మోసాలు జరుగుతున్నాయి. సో ఈజీగా ఎవరు నమ్మలేం. సో దీని ముందు ట్రావెల్ అవుతున్నారు ఆ పర్సన్ తో. సో ఇన్ దట్ ప్రాసెస్ ఇఫ్ యూ ఫీల్ ఈజ్ జెన్యూన్, అంటే ఏదైనా ఇప్పుడు నాకు ఒక డైరెక్టర్ మీద ఒక నమ్మకం వచ్చి అతను ఒక సినిమా తీయాలన్నా నాకు ఒక నమ్మకం రావాలి. ఎందుకంటే చేసి మధ్యలో ఆపేస్తే అది అందరికీ టైం వేస్ట్ కదా. అలాగే అట్ ద సేమ్ టైం హీ షుడ్ ట్రస్ట్ మీ. అతనికి ఏం కావాలి, అతని విషయం నేను రీచ్ అవ్వగలుగుతున్నానా లేదా, ఆ మ్యూజిక్ వల్ల క్రౌడ్ రాగలుగుతున్నారా, జనాలకు నచ్చుతుందా, ఆడియన్స్ రెస్పాన్స్ ఏంటి అని అంతలో అలా చేసుకుంటాం. ఇప్పుడు అంటే మీరు 4 years అయింది జర్నీ స్టార్ట్ చేస్తున్నారు కదా, ఇంత తక్కువ టైంలో మూవీస్ వరకు రావడం అనేది అది కొంతమందికి అవుతుంది కదా. చాలా స్ట్రగుల్ చేసి ఒక ఫిలిం కి మ్యూజిక్ డైరెక్షన్ కానీ ఎనీథింగ్ ఏదైనా కష్టం కదా. సో మీకు ఏంటి స్ట్రగుల్ చేసి వచ్చారు అనిపిస్తుందా, లేకపోతే నాకు తొందరగానే ఈ ఆపర్చునిటీ వచ్చింది అనుకుంటా? ఐ ఫీల్ నాకు స్కూల్లో ఇంకా ఖాళీ టైం ఉండేది, ఇవంతా నేను స్కూల్లో నేర్చుకుంటే పోదు ఇలా అనిపించింది. అంటే ఐ ఫీల్ ఐ షుడ్ హావ్ స్టార్టెడ్ ఎర్లియర్. బీటెక్ వరకు నేను ఎందుకు ఆగాను, మరి దేవుడి ప్లాన్ ఏంటో తెలియదు. కానీ నేను ఆ కాలేజ్ జాయిన్ అవడం, మా జూనియర్ వచ్చి నాకు చెప్పడం,
అవంతా వల్లే అయింది. ఆరల్ సైడ్ ఈ రోజు ఏం చేస్తాను నాకు తెలియదు. సో ఐ ఫెల్ట్ ఐ షుడ్ హావ్ స్టార్టెడ్ ఎర్లియర్. అండ్ 4 years అంటే అది లక్ అండి. కష్టంతో పాటు కొంచెం అదృష్టం కూడా ఉంటే అవుతుంది. లక్ తోడుంది కాబట్టి ఇంత తొందరగా Workout ఇండస్ట్రీలోకి వచ్చారు. సో ఆల్వేస్ సక్సెస్ అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు. అప్పటి వరకు మనం ట్రై చేస్తాం, మనం బెస్ట్ ఇస్తూనే ఉండాలి ఎక్స్పెక్ట్ చేయకుండా. అంటే ఇండస్ట్రీ అప్పుడే పైకి తీసుకెళ్తుంది, అప్పుడే కిందకి, అది ఏ టైం ఎలా ఏదైనా ఒకటే మైండ్ సెట్ లో ఉండాలి. అవును. సో మరి ఇప్పుడు రాబోతున్న షార్ట్ ఫిల్మ్ ఏదైతే ఉందో పార్ట్ 2 లో ఏంటి మీకు ఇష్టమైన డైలాగ్ చెప్పండి కృష్ణ. అసలు ఇందాకటి నుంచి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. పుచ్చకాయ డైలాగ్ ఉంది కదా, నేను చెప్పను. లేదండి, ఒక మంచి లెంతీ డైలాగ్ ఉందండి. బేసికల్లీ నాకు స్పాయిల్ చేయదలుచుకోవట్లేదు. అయితే నాకు విశాఖపట్నం అన్నారు కదా మీకు, సో ఆ లాంగ్వేజ్ లో చెప్పండి. లేదండి, నేను బేసికల్లీ అరౌండ్ ఒక ఏంటంటే చెప్పడానికి నేను 2015 నుంచి నేను ఇటు వచ్చేసానండి. ఐ వాజ్ లైక్ నాట్ మచ్ కంఫర్టబుల్ దట్, బట్ డైలాగ్ ఇచ్చే సీన్ ప్రాక్టీస్ చేసుకుని ఇట్లా అయితే ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్. బట్ వద్దని మా మామ మాట్లాడుతున్నాను. అంటే ఆ మూమెంట్ లోకి దిగాలి కానీ ఆటోమేటిక్ గా విల్ డూ ఇట్. నాకు బేసికలీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇస్ కంప్లీట్లీ గ్యాంగ్స్ ఆఫ్ లైక్ రాజమండ్రి బ్యాక్డ్రాప్ ఆ టైప్ లో వచ్చింది. నేను చేయలేదు కానీ బేసికల్లీ ఇంకా అంటే ఆ టైప్ ఆఫ్ ఆఫర్స్ రాలేదు కానీ బేసికలీ నాకు వస్తే ఐ వాజ్ వెరీ కంఫర్ట్ విత్ స్లాంగ్ అనమాట. అటు నాకు వైజాగ్ గానీ, శ్రీకాకుళం గానీ, లైక్ రాజమండ్రి, చిత్తూరు, ఇవన్నీ కూడా నేను బ్యాలెన్స్ చేయగలుగుతాను. ఇంపర్ఫెక్ట్ లో మీకు కనెక్ట్ అయిన డైలాగ్, మీకు నచ్చిన డైలాగ్ ఒకటి మా కోసం చెప్పండి. ఎమోషన్ ని ఫీల్ చేస్తూ చెప్పండి ప్లీజ్. అదేనండి, డైలాగ్ ఇస్ వెరీ గుడ్ అండి. బేసికలీ దాన్ని పాడు చే అంటే ముందే మీరు అంత ఒక 25 డ్యూరేషన్ ఉన్న షార్ట్ ఫిల్మ్ నుంచి ఒక చిన్న డైలాగే కదా అడిగేది. చిన్న డైలాగ్ అంట, మరి అంత డీసెంట్ గా వదిలేండి మాకు. లేదండి, ఐ నీడ్ టు గెట్ ఇన్ టు దట్ క్యారెక్టర్. బట్ అది స్క్రిప్ట్ నాకు తనకి ఒక ఆర్గ్యుమెంట్ సీక్వెన్స్ నడుస్తూ ఉంటది. లైక్ అంటే ఐ ఆస్ అనమాట, ఎందుకు నన్ను ఇట్లా లైక్ హౌ కుడ్ యూ డూ దిస్ టు మీ రేణుక? మన లవ్, మన లైఫ్, ఎన్ని డ్రీమ్స్ పెట్టుకున్నా తెలుసు మన ఫ్యూచర్ గురించి, ఏంటిదంతా? వావ్, నైస్. అసలు క్యారెక్టర్ లో ఎంత ఇన్వాల్వ్ అయిపోతున్నారు అంటే ఇప్పుడు సెకండ్స్ డైలాగ్ ని కూడా మీ కళ్ళల్లో థ్యాంక్ యూ అలా, అంటే మీ వాయిస్ లో ఒక మంచి స్టార్ట్ ఆఫ్ ద సీన్. నేను బేసికల్లీ ఏదైతే లీడ్ ఉంటుందో ఆ లీడ్ డైలాగ్ తీసుకున్నా. బట్ ఈ సీక్వెన్స్ ఏదైతే వాయిస్ మోడ్యులేషన్ కూడా టెక్నాలజీ చేంజ్ అయిపోయింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది. థ్యాంక్ యూ. సో ఆ వీడియోలో మీరు ఇంకా మిడిల్ ఇంకా చూస్తుంటే ఆ సీక్వెన్స్ సెటప్ మూమెంట్ అవుతూ ఉంటుంది. సో మనం స్టార్టింగ్ అంటే ఇప్పుడు మీ షార్ట్ ఫిలిమ్స్ అన్ని కొంచెం వైఫ్ అండ్ హస్బెండ్స్ కి రిలేటెడ్ హస్బెండ్ అలా చెప్పలేము, కొంచెం చాలా రిలేటెడ్ ఇలా ఉన్నాయి కదా. సో మీకు రియాలిటీలో ఏం ఎక్స్పీరియన్స్ ఉంది, అవేవన్నా ఇన్వాల్వ్ చేస్తున్నారా? లవ్ మ్యారేజ్. ఓకే. సో లవ్ లో కూడా గొడవలు కొట్టుకోవడం, చిన్న చిన్న గొడవలు ఉంటాయి. 2 పిల్లలు ఉన్నారు. సో మనకి అంటే లవ్ లో అన్ని పగలు కొట్టేసుకోవడమే అంటారు. సాఫ్ట్ అయిపోయింది, మ్యారేజ్ సాఫ్ట్ అయిపోయింది. ఇక బాబు కూడా పుట్టాడు రీసెంట్ గా 1 year అయింది. సో మా వైఫ్ సపోర్ట్, మా పేరెంట్స్ మేబీ అటు ఇటు అసలు వద్దురా, ఈ ఫీల్డ్ వద్దురా, మంచిది కాదురా అది అని అంటారు కానీ సో మా వైఫ్ సపోర్టివ్, షీ విల్ సపోర్ట్ ఇప్పుడు కూడా. సో ఎలాంటి ఏదైనా వీడియో మొత్తం అయిపోయినాక ఎడిట్ అయినాక ఫస్ట్ మా వైఫ్ చూపిస్తాను, చూస్తుంది. మరి ఇక్కడ కొంచెం ఇలా ఉంటే బాగుండే కదా, అక్కడ ఇలా ఉంటే బాగుండే కదా అని చెప్తుంటది. తన సజెషన్స్ ఇస్తూ ఉంటది. ఎందుకంటే ఫస్ట్ ఆడియన్స్ తనే నాకు. మంచి హస్బెండ్ అండి. సో ఇప్పుడు కూడా ఇంపర్ఫెక్ట్ సిరీస్ చూపించిన తర్వాత ఇది బాగుంది, జనాలకి ఎక్కుతుంది అని నేను చెప్పాను. సెకండ్ వన్ చేయాలనుకుంటున్నాను, బెటర్ వచ్చి ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్ చేయాలి కానీ నేను చెప్పాను స్టోరీ మొత్తం. వీడియో ఎడిట్ అయినాక మొత్తం మ్యూజిక్ అయినాక ఫైనల్ కట్ ప్రొడ్యూసర్ కి చూపించే ముందు మా వైఫ్ చూపిస్తాను అనమాట. తనే తన ఫస్ట్ ఆడియన్స్, తను ఓకే అంటేనే అది గొడవలు అయితే ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ అనేది గొడవలు అయితే ఉంటాయి, అన్నీ అయితే ఉంటాయి. అంటే ఆ స్టోరీ ఏదైనా ఇన్వాల్వ్ చేస్తారు, చిన్న 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 గొడవలు లాంటివి ఉంటాయేమో కానీ అసలు అవి కంపేర్ చేయాల్సి ఉంటాయి. అంటే మనకు తెలుసు మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది, పెళ్లి బిఫోర్ ఎలా ఉంటుంది, పెళ్లి తర్వాత అలా ఉండదు ఎవరికైనా, ఎవరి లైఫ్ అయినా కానీ. సో ఒకవేళ ఎక్స్ట్రీమ్ ఏదైనా ఇలా ఎలా ఎలా ఉంటుంది, ఒక పెళ్లి చేసుకునే వాళ్ళకి
తీసుకున్న వాళ్ళకి సొల్యూషన్ అనేది చెప్తాం మనం అంతే. పెళ్లి మీద మీ ఒపీనియన్ ఏంటి కృష్ణ? ఎందుకండి చిన్నపిల్లలతో పెళ్లి గురించి మాట్లాడతారు? అదే మీ చిన్న పిల్లలు ఏంటండి పెళ్లి అయిపోతుంది, షార్ట్ ఫిలిమ్స్ లో ఎలాంటి స్టోరీస్ తీసుకుంటున్నారు? లేదు బేసికల్లీ అదంతా ఏజ్ అదే కంటెంట్ అండి. బేసికల్లీ నేను మీరు చిన్నపిల్లలు చాలా పర్ఫెక్ట్ అదే చిన్న పిల్లలు. నా పెళ్లి గురించి ఇంకా అప్పుడు అప్పుడే మాట్లాడరా? ఇంకా చాలా అసలు లవ్ టాపిక్ రాలేదండి లైఫ్ లో. ఇంకా మీరు అప్పుడే పెళ్లి దాకా వెళ్ళలేదు? అసలు లవ్ లేదా? లేదండి. సీరియస్లీ అంటే కెమెరా ఉన్నది చెప్పడం నిజంగానండి. ఆపేకి అడగాల? ఆపేకి అసలు చెప్పండి. అక్కడ ఇంకో ఎమోషన్ పండిపోతుందేమో. లేదండి బేసికల్లీ లైక్ గుడ్ ఇనఫ్ అండి రైట్ నౌ. నాకు ఇట్లాంటి రిలేషన్ కానీ ఇట్లాంటి అవన్నీ ఐ డోంట్ వాంట్. అయితే ఒక క్వశ్చన్ అడుగుతాను. సో మీ ప్రకారంగా లవ్ మ్యారేజ్ గ్రేటా లేకపోతే అరేంజ్ మ్యారేజ్ బెస్ట్? ఏది ఏ మ్యారేజ్ అయినా అండర్స్టాండింగ్ ఇస్ గ్రేట్ అండి బేసికల్లీ. ఓకే లైక్ అంటే బేసిక్ యాక్సెప్టెన్స్ షుడ్ బి దేర్ అనమాట. బేసికల్లీ యాక్సెప్టెన్స్ ఎంత బాగుంటే రిలేషన్ అంత బాగుంటది. అంటే ఇప్పుడు నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటున్నా, బేసికల్లీ ఇవన్నీ పక్కన పెట్టి లైక్ యు ఆర్ యాక్సెప్టింగ్ ఏ పార్ట్నర్ ఇన్ యువర్ లైఫ్. సో తన కోసం నువ్వేం ఎఫర్ట్స్ పెట్టాలి అండ్ లైక్ తన కోసం నువ్వు ఏం చేయాలి అంటే బేసికల్లీ ఇది వన్ సైడ్ వార్ అండి. బేసికల్లీ మన సైడ్ నుంచి మనం ఏమి ఇవ్వాలనేది ట్రై చేయాలి తప్ప మనకి తన నుంచి ఏం కావాలనేది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న ప్రతిసారి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఆల్వేస్ హర్ట్స్ కదా. సో ఇట్ డజంట్ వర్క్అవుట్. బేసికల్లీ మనం ఇచ్చే ప్రయత్నమే చేయాలి ఎప్పుడు కూడా. అంటే మీకు అన్ని పెళ్లికి ముందే ఎక్స్పీరియన్స్ అయిపోతుంది షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ తీసి ఎలా అదే సో ఇట్ గ్రోస్ కదండి బేసికల్లీ. ఒక హ్యూమన్ గా లేదంటే ఒక రిలేట్ అంటే రేపు ఫ్యూచర్ లో ఏమన్నా ఒక బెస్ట్ పర్సన్ కి పార్ట్నర్ గా ఐ కెన్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ హియర్ కదా. బేసికల్లీ ఈ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ఇదంతా ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ కదా. లైక్ నేను సినిమాలు నేర్చుకుంటున్నా, బిహేవియర్ నేర్చుకుంటున్నా, అండర్స్టాండింగ్ నేర్చుకుంటున్నా, లైక్ పేరెంట్స్ కి ఎలా వాల్యూ ఇవ్వాలి నేర్చుకుంటాం, లైక్ ఫైనాన్షియల్ పాసిబిలిటీస్ ని ఎలా సర్టైన్ చేసుకోవాలి నేర్చుకుంటాం. దిస్ ఈస్ ఆల్ అబౌట్ లెర్నింగ్ అంతే. నాకైతే లైక్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను బేసికల్లీ ఎక్కువ మాట్లాడడం మొదలు పెట్టా. ఈవెన్ బిఫోర్ నేను చాలా తక్కువ మాట్లాడేవాడిని. ఇక్కడికి వచ్చి కొంచెం ఎక్స్పీరియన్స్ తెచ్చుకుని, కొంచెం నాలెడ్జ్ తెచ్చుకుని ఐ వాస్ టాక్ రైట్ నౌ ఐ వాస్ టాక్ ఇప్పుడు బాగా రియాక్ట్ అవడం స్టార్ట్ చేస్తున్నా. ఇది వరకు కొంచెం సరే వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటే నాకు ఎందుకులని ఉండేవాడిని. ఇప్పుడు ఐఎమ్ జస్ట్ ఇన్వాల్వింగ్ ఇన్ థింగ్స్ అండ్ లైక్ లెర్నింగ్ ప్రాసెస్ ఇదంతా లైక్ దట్. అలా లవ్ మ్యారేజ్ చేసుకుంటారా అరేంజ్ మ్యారేజ్? తీసుకొచ్చింది ఇక్కడికి అనుకుంటున్నాను. అలా ఏం లేదండి బేసికల్లీ అంటే చాలా అండర్స్టాండింగ్ గా చెప్తున్నారు కదా. నాకు కూడా ఒక ఫ్యూచర్ ఎట్లుంటది ఎట్లా తెలుస్తుంది మాకు కూడా. డైరెక్టర్ ఫ్యూచర్ ఎలా ఉంటది నాకు ఎలా తెలుస్తుంది? నాకు అసలు రేపు ఇప్పుడు ఇది అయిపోయింది ఎవరికైనా ఇంటర్వ్యూ అయిన తర్వాత నేను చేస్తాను నాకే క్లారిటీ లేదు. ఎవరికైనా ఒక ఒపీనియన్ ఉంటది కదండి. అదే నేను లవ్ మ్యారేజ్ చేసుకోవాలి, లేదు మా పేరెంట్స్ చెప్పినట్లు అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి. లేదు అని నాకైతే ఐడియా లేదండి. చూద్దాం ఒకసారి. పెళ్లి చేసుకుని అంటారు అయిపోయిన తర్వాత వెళ్ళి ఏదైనా పందులు కలుస్తానండి. తలరాత్రులు ఏం రాసిందా ఆయన ఇలా పాచిక విసిరి ఇలా మంత్రాలు చదివి చెప్తారు కదా. నేను తెలుసు కనుక్కొని నేను మీకు రేపు వచ్చి చెప్తా. ఇట్లా పంతులు ఏమన్నారు, నాకు అరేంజ్ మ్యారేజ్ రాసి పెట్టుందా, నుదుటి మీద లవ్ మ్యారేజ్ రాసి పెట్టుందా కనుక్కొని చెప్తా. సో అయితే ఇంపర్ఫెక్ట్ నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ పార్ట్ 2 ఎంత వరకు కనెక్ట్ అవ్వబోతుంది, ఎలా ఉండబోతుంది, ఆడియన్స్ కి ఏం చెప్తారు మీ మాటల్లో? హాయ్ అండి, V3 చిత్రలోకం ఒరిజినల్స్ ఇంపర్ఫెక్ట్ 2 May 28th రిలీజ్ అవబోతుంది. వీఆర్ కమింగ్ విత్ వెరీ వెరీ న్యాచురల్ రిలేటబుల్ స్టోరీ. ఖచ్చితంగా మీ ఆదరాభిమానాలు మా ఛానల్ పట్ల మా పట్ల ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మేము చేసే ప్రతి స్టోరీ ప్రజల మనసులకి హత్తుకునేలాగా, అర్థమయ్యేలాగా, రేపు భవిష్యత్తులో మీరు సరిదిద్దుకునేలాగా మీకు చాలా అనుకూలంగా ఉండే స్టోరీస్ నే మేము ఫ్యూచర్ లో ఇంకా తీసుకురాబోతున్నాం. సో ఖచ్చితంగా మమ్మల్ని ఆదరిస్తారని, మా ఇంపర్ఫెక్ట్ పార్ట్ 2 ఖచ్చితంగా చూస్తారని, మాకు బోల్డని లైక్లు, షేర్లు, కామెంట్లు తెచ్చి పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, చిత్రలోకం ఒరిజినల్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మాతో పాటు వచ్చి చాలా కబుర్లు చెప్పి మీ షార్ట్ ఫిలిం గురించి మమ్మల్ని కూడా కొంతసేపు నవ్వించి కొంచెం ఎమోషనల్ లోకి తీసుకెళ్ళినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మంచి సక్సెస్ కావాలి అండ్ మంచి పొజిషన్ కి మీరు ఏదైతే అనుకుంటారో వాటన్నిటికీ రీచ్ అవ్వాలని. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ దిస్.
అండ్ ఇంటర్వ్యూ చేస్తున్న ఛానల్ కి కూడా థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని పిలిచి మమ్మల్ని పుష్ చేస్తూ ఇట్లా మీద అంటే లైక్ మా ప్రమోషన్స్ లో మా సబ్జెక్ట్ లో మీరు కూడా ఒక పార్ట్ అయ్యి మమ్మల్ని ఇలా ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు సినీఫ్లెక్స్ ఇండియాకి థ్యాంక్ యూ సో మచ్. మా డైరెక్టర్ గారి తరపున, మా మ్యూజిక్ డైరెక్టర్ తరపున, హీరో తరపున థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి సినీఫ్లెక్స్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినీఫ్లెక్స్ ఛానల్, సినీఫ్లెక్స్ ఇండియా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినీఫ్లెక్స్ ఇండియా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినీఫ్లెక్స్ ఇండియా ఛానల్. ఓకే, చూసారు కదండి ఇంపర్ఫెక్ట్ పార్ట్ 2 ఈ మంత్ 28th అయితే రాబోతుంది మీ ముందుకి. ఒక మంచి బ్యూటిఫుల్ స్టోరీతో అయితే ఈ టీం మొత్తం రాబోతుంది. సో తప్పకుండా 28th మీరందరు చూసి హ్యాపీగా ఉండండి. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ వాచ్ సినీఫ్లెక్స్ ఇండియా. దిస్ ఇస్ అంకిత సైనింగ్ ఆఫ్.